చలో అప్లికేషన్ బెటర్ ఉన్నట్టుంది. చలో ఫైన్. మీ అందరికీ తెలిసిందే ఇక మెయిన్స్ సిలబస్ అనేది కొంత వేరియేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క ప్యాటర్న్ ఒకసారి లుక్ చేద్దాం. ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, జనరల్ ఫారెస్ట్రీ ఉంటుంది, అలానే మ్యాథమెటిక్స్ ఉంటుంది, జిఎస్ ఉంటుంది. సో ఇప్పటి నుంచి ఎన్నేళ్ల నుంచో ఏబిపిఎస్సి కోసం జిఎస్ చదువుతూ వస్తున్నారు. కొత్తగా సార్ ఎలా చదవాలి జిఎస్ అంటే, కొత్తగా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు అడగండి. ఐ విల్ లెట్ అంటే నేను కొద్దిగా హెల్ప్ చేయడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు మీకు తెలిసిన విధంగా చదువుకోండి. అండ్ మెంటల్ ఎబిలిటీస్ అని పెట్టారు. రీజనింగ్ మొత్తం అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. దీని వెయిటేజ్ ఎంత ఉంటుంది సార్ అంటే దేవుడు కూడా తెలియదు. బట్ అట్లీస్ట్ ఒక 20 క్వశ్చన్స్ అనేది మినిమం వాళ్ళు మెయింటైన్ చేస్తూ వస్తారు జనరల్ మెంటల్ ఎబిలిటీస్లో, అంటే రీజనింగ్ సంబంధించి. అంటే 150 క్వశ్చన్లకు గాను 20 క్వశ్చన్లు అనేది రీజనింగ్ వస్తుంది. మిగిలిన జనరల్ సైన్స్ అనేది జనరల్ స్టడీస్ అనేది మీకు ఎలా ఇవ్వడం జరుగుతుందంటే, వాళ్ళు ఇది ఫారెస్ట్ ఎగ్జామ్స్ కాబట్టి కనీసం ఒక 20 నుంచి 30 క్వశ్చన్లు ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్రీ బేసిస్ మీదే ఉంటాయి. ఏంది జనరల్ స్టడీస్లో కూడా. అంటే ఒక 150 క్వశ్చన్లు పక్కన 150 క్వశ్చన్లు 50 క్వశ్చన్లు మినహాయిస్తే ఇంకొక 50 క్వశ్చన్ల వరకు కరెంట్ అఫైర్స్, ఇంకొక 50 క్వశ్చన్ల వరకు స్టాటిక్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓవరాల్గా ఇది ఈ 150 క్వశ్చన్లకి సారాంశం. దీంట్లో ఏమన్నా డౌట్ ఉంటే మీరు ఒకసారి నన్ను కనుక్కోవచ్చు. ఇప్పుడు ఎవరికైనా దీని మీద ఏమైనా డౌట్ ఉందా? జనరల్ స్టడీస్ ఏ రకంగా మనం ఫోకస్ చేయాలని, బేసిక్ ఎకానమీ, బేసిక్ పాలిటీ, బేసిక్ ఇండియన్ సొసైటీ, బేసిక్ హిస్టరీ. చాలా మంది హిస్టరీలో సార్ మనం ఇండియన్ హిస్టరీ చదవాలా, ఏపీ హిస్టరీ చదవాలా అని ఒక కన్ఫ్యూజన్ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, రెండు చదవాలా. కానీ నేనేం చెప్తానంటే, విత్ ఇన్ 30 days ఉంది కాబట్టి ఫస్ట్ జిఎస్లో ఎక్కువ మీరు ఫోకస్ చేసే దానికన్నా కూడా జస్ట్ ఫోకస్ ఆన్ ద మెయిన్ కాన్సెప్ట్స్. ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. మోస్ట్లీ చాలా వరకు కొత్తగా ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సిన స్కోర్ ఏంటి? తెలుగు చూసుకోవడం. తెలుగులో చాలా మంది ఎగిరిపోతారు. ఇప్పుడు మీకు ఎంతమందిని క్వాలిఫై చేశారు? 2300 చిల్లర, 60 మందిని ఏమో సెలెక్ట్ చేశారు. రైట్? అంటే మీరు ఏదో సాధించారని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు ఏది సాధించలేదు. అండ్ మీరు మీ ఎయిమ్ మెయిన్స్ 1:3 రేషియోలో ఉండడమా, లేదా 1:1 రేషియోలో ఉండడమా, లేకపోతే 3 ఇంటికి పోవడమా అనేది మీకు ఇక్కడే డిసైడ్ అవుతుంది. చాలా మంది ప్రిలిమ్స్ సార్ మేము సెలెక్ట్ అయిపోయాం సో వీఆర్ వెరీ హ్యాపీ అంటున్నారు. కాదమ్మా, ప్రిలిమ్స్ ఈజ్ జస్ట్ అ స్టెప్. చెప్పాలంటే వేరియస్ స్టేట్స్లో లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ తీసుకోండి, అక్కడ ప్రిలిమినరీ లేనే లేదు, డైరెక్ట్ మెయిన్స్ రాయిస్తారు. మెయిన్స్ రాయించే వాళ్ళందరూ తోపులు కాదు, టు బీ ఫ్రాంక్ చెప్తున్నా. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు జస్ట్ ఒక ఫార్మాలిటీ ఎగ్జామ్ని క్లియర్ చేశారు. ఇంతవరకు మీరు ఫారెస్ట్రీ చదవలేదు, మీకు బాటనీ అనేది క్వశ్చన్స్ అడగడం లేదు. ఇప్పటివరకు 75 మార్క్స్లో మీకు ఎంతో కొంత నాలెడ్జ్, ప్రీవియస్ నాలెడ్జ్ ఉండడం వల్ల మీరు క్లియర్ అయిపోయారు. మోస్ట్లీ ఎవరైతే ఫ్రెష్గా చదివారో వాళ్ళ పరిస్థితి. కానీ ఇప్పటి నుంచి ఈ 150 మార్కులు జనరల్ ఫారెస్ట్రీలో మనం చెప్పుకున్న ప్యాటర్న్ సిలబస్కి అకార్డింగ్లీ ఫాలో అవ్వడం జరుగుతుంది. దీనికి వెయిటేజ్ అంటూ ఏం ఉండదమ్మా. మళ్ళీ చెప్తున్నా, ఏ టాపిక్లోనైనా వాళ్ళ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో అన్ని చదవాల్సిందే. రైట్? మ్యాథమెటిక్స్ని, జనరల్ ఫారెస్ట్ని ఎవరైతే దగ్గరగా అంటే చాలా జాగ్రత్తగా చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా 1:3లో వాళ్ళైతే ఉంటారు. 1:1లో ఎవరు ఉంటారు సార్? లక్ కలిసి వచ్చినోడు ఉంటాడు. లక్ ఫ్యాక్టర్ అయినోడు 1:1లో ఉంటాడు. కాకపోతే మీకు అందరికి ఒకటే చెప్తున్నా, 450 మార్కులకు గాను మీరు స్కోర్ చేయాల్సింది వచ్చేసి 320 మార్కులు. చెప్తున్నా, 320 మార్కులు చేస్తే మీకు కాంపిటీషన్తో సంబంధం లేదు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే 280 మార్కులు సరిపోతాయి. ఎంతకి? 450 మార్కులకి. అంటే మీరు 450 మార్కులు అంటే ఏంటి సార్? ఈ 100 మార్కులు కూడా ఉన్నాయి కదా, మీకు లెక్కలు రావా అనుకోకండి. ఇది క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్. క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్ అంటే ఏంటి? మార్క్స్ అనేది మీకు కౌంట్ చేయడం జరగదు. ఇక్కడ ఇండివిజువల్గా వివిధ రకాల కేటగిరీస్కి రిజర్వేషన్ ఓబీసీ 18, ఫాలోడ్ బై సమ్ అదర్ ఉంటుంది. 21 మార్క్స్ నాకు తెలిసినంత వరకు మీ యొక్క జనరల్ వాళ్ళకి ఉండడం జరుగుతుంది. మినిమం మార్క్స్ మీరు చూసుకోండి. ఆ క్రైటీరియా ప్రకారం మీరేం చేయాలా? యూ హ్యావ్ టు ఫాలో. రైట్? డన్. నెక్స్ట్, ఇది మీ ఓవర్వ్యూ కూడా నేను చెప్పాల్సిన సారాంశం చెప్పేశాను. ఇప్పుడు మీకు స్టాటిక్ పోర్షన్ ఏంటో మీకు క్లారిటీ వచ్చింది. మ్యాథమెటిక్స్, జనరల్ ఫారెస్ట్రీ. ఇంగ్లీష్, తెలుగు, ఇంగ్లీష్ ఎవడైనా చేస్తాడు పక్కాగా. ఎవరైనా కూడా 21 మార్కు 22 మార్కులు సాధించేసి వచ్చేస్తారు. ఎందుకంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్ చూసుకుంటే మిగిలిన రీఅరేంజ్మెంట్ సెంటెన్స్లు అవి ఇవి ఉంటాయి కాబట్టి యూ కెన్ ఈజీలీ గెట్ క్వాలిఫైడ్ ఇన్ ఇంగ్లీష్. బట్ తెలుగులో కొద్దిగా చూసుకోవాలా, తెలుగు చదవాలా. రోజు 1 గంట ఇంగ్లీష్లో యాంటోనిమ్స్, సినోనిమ్స్కి కేటాయించాలి. ఒకవేళ మీ దగ్గర బ్లాక్ బుక్ ఉంటే వాడండి, నో ఇష్యూ. బ్లాక్ బుక్ ఈజ్ వండర్ఫుల్ బుక్. ఎస్ఎస్సి సీజీఎల్ టాపర్స్ అనేది ఆ బుక్ని రిఫర్ చేస్తారు. మీలో కూడా చాలా మంది ఎస్ఎస్సి సీజీఎల్ని ప్రిపేర్ అవుతూ ఉంటారు. నేను కొత్తగా బుక్ చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో మాత్రం తెలుగులో ఏపీపీఎస్సికి సంబంధించిన ఒక బుక్, ఒక 400 or 300 అరౌండ్ ఏపీపీఎస్సికి సంబంధించిన బుక్ మాత్రమే ఒక పబ్లిష్లో ఉంది. అది మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీంట్లో సందులు, సమాసాలు, విభక్తులు, పర్యాయ పదాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అవే కాకుండా తెలుగు వర్డ్స్ ఇచ్చి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయడం, ఇంగ్లీష్ వర్డ్స్ ఇచ్చి తెలుగులో కన్వర్ట్ చేయడం, రఫ్ అండ్ టఫ్గా తెలుగు ఒక బ్రీఫ్ ఇదేనమ్మా. రైట్? దీని గురించి ఏమన్నా డౌట్ ఉంటే మీరు నన్ను ఇంకొక సెక్షన్లో అడగండి, నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి మనం అప్లికేషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోవాలి కాబట్టి వీఆర్ గోనా డిస్కస్. రైట్? తర్వాత మీ అందరికీ తెలిసిందే 1:3 రేషియోలో తీయడం జరుగుతుంది మెయిన్స్లో. సో దాంట్లో మనం ఉండాలంటే యూ హ్యావ్ టు టేక్ కేర్. చాలా మంది చెప్తున్నారు సార్ ఎన్సీసీ సర్టిఫికేట్ల గురించి మాట్లాడండి.
ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు 5, 3, 1 బోనస్. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే చాలు. సిలో ABCD అని ఉంటుంది. అది మిమ్మల్ని ఎవరిని పట్టించుకోరమ్మా. మీకు ఆ సర్టిఫికేట్ సి ఉంటే 5 పాయింట్స్ అనేది బోనస్ అవుతుంది. ఫాలోడ్ బై అది. సార్ అదేం సార్ ఏ సర్టిఫికేట్ ఉంది మీకు మార్కులు తక్కువ అంటే మీరు మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. ఎవరైతే ఎన్సీసీ వాళ్ళు ఉన్నారో ఇది వాళ్ళకి అర్థమైపోద్ది. ఇది 10th లెవెల్, ఇంటర్ లెవెల్, డిగ్రీ లెవెల్ అనేది మీకు క్లారిటీ కోసం. రైట్. ఇది ఇంగ్లీష్ సిలబస్ మీ అందరికి తెలిసిందే. మళ్ళీ చెప్తున్నా, కాంప్రహెన్షన్స్ ఇస్తారు, ఫ్రేజల్స్ ఇస్తారు, వొకాబులరీ ఇస్తారు. ఇదే లాజికల్ సెంటెన్సెస్ అని తారుమార్చి ఇస్తారు. మొన్న మీరు రాసినట్టుగా ప్రిలిమ్స్లో అలానే ఉంటుంది. ఇది ఒక పోర్షన్, ఇది 50 మార్కులు. ఇది మోస్ట్లీ అందరూ క్వాలిఫై అయిపోతారు. ఎవరైతే ఈ ఫ్రేజల్స్, వొకాబులరీలు కొద్దిగా స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళకి ఇదేం పెద్ద ఇబ్బంది పెట్టే సబ్జెక్ట్ కాదు క్వాలిఫైయింగ్లో. ఇది కూడా అంతా ఆబ్జెక్టివ్ ప్రాస్పెక్టివ్లోనే ఉంటుంది. ఆబ్జెక్టివ్లో క్వాలిఫైయింగ్ మార్క్సే. తొందరపడేసి గాబరా పడిపోయి పేపర్ అంతా చేస్తూ అస్సలు కూర్చోకండి. 35 మార్కులు సేఫ్గా వస్తున్నాయని అంటే వదిలేసేయండి. ఆ పేపర్ చేయబడలేదు, వదిలేసి పక్కన పడేసేయండి. తర్వాత ఆ టైం అంతా తీసుకెళ్ళి ఈ యొక్క తెలుగు మీద కాన్సన్ట్రేట్ చేయండి. చాలాసార్లు తెలుగులో ఇబ్బంది పెడతా ఉంటాడు. సో తెలుగుకి ఎక్కువ టైంను కేటాయించండి. ఇఫ్ తెలుగుతో చాలా అంటే తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకి తెలుగు ఈజీగా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వచ్చిన వాళ్ళకి ఈ తెలుగు పోతుంటుంది. రైట్. దాంట్లో నేను కూడా ఒక బాధ్యుడిని. రైట్. సో ఇది మీ తెలుగు ఒక సిలబస్. ఇంకా జనరల్ స్టడీస్ దీని గురించి నేను గొప్పగా చెప్పాల్సింది ఏం లేదు. పాలిటీ, ఎకానమీ మీకే బెటర్గా తెలుసు. సో లీవింగ్ టు యూ. రైట్. దీంట్లో సార్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. హిమజా మేడం ఆల్రెడీ జిఎస్ తీసుకున్న వాళ్ళకి క్లారిటీగా చెప్పేశారు. డన్. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మ్యాథమెటిక్స్ మీ అందరికీ చెప్తున్నా, మ్యాథమెటిక్స్ని మీకు 2 కళ్ళు. ఈ ఎగ్జామ్కి మ్యాథమెటిక్స్, ఫారెస్ట్రీ 2 కళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి. 150 మార్కులకి ఎస్ఎస్సి CGL చేసేవాళ్ళు 130 నుంచి 140 మార్కులు స్కోర్ చేసుకుంటారు. ఆ స్కోర్లో ఎవరికైతే వీక్గా ఉంటారో, ఇప్పుడు జోష్నా ఉంది. జోష్నా ఏం చెప్తుంది, మ్యాథమెటిక్స్ నేను ఇంకా వర్కౌట్ చేయలేదు సార్ అన్నారు. మీరు ఏం చేస్తారంటే జోష్నా, యూ హ్యావ్ టు కీప్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ టు మ్యాథ్స్. అర్థమైందా జోష్నా? రైట్. సో రెస్ట్ ఫారెస్ట్ నీకు ఎలాగా ఫస్ట్ నుంచి చదువుతున్నావు, లాస్ట్ ఇయర్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యావు, ఇప్పుడు ప్రిపేర్ అయ్యావు, కొత్తగా ఏం చెప్పని ఇప్పుడు నేను టాపిక్స్ చెప్పేస్తాను, అవి వరకు చూసుకో. డన్. సరే అంతేనా సార్ అంటే అంతే చాలు. నీ కాన్సన్ట్రేషన్ అంతా తెలియని వాటిలో పెట్టుకుంటా కూర్చో. కొత్తగా ఎక్సెల్ అవ్వాలని మాత్రం కూర్చోద్దాం. రైట్. దీనికి మీకు హిమజా మేడం కోచింగ్ ఇస్తున్నారు. ఎంతో కాదు, మన ఈ కోర్సులో ఉన్న వాళ్ళకి 2000 రూపీస్ ఏమో తన లైవ్ సెషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అది మీకు ప్యూర్లీ ఓరియంటెడ్ టు యువర్ FSO సెషన్. డన్. అది చాలు. అంతకు మించి మీకు కొత్తగా చదవాల్సిన అవసరం లేదు. కొంత సిలబస్ నేను కూడా మీ సిలబస్ అయిపోతే ఇఫ్ ఐ విల్ గెట్ ఎ టైం నేను అర్థమెటిక్, రీజనింగ్ అవి తీసుకోవడం జరుగుతుంది. రీజనింగ్ కాదమ్మా, సారీ. అర్థమెటిక్లో చాలా వరకు టాపిక్ కవర్ చేయడం జరుగుతుంది. పాసిబుల్ స్టాటిస్టిక్స్ కూడా నేను కవర్ చేయడం జరుగుతుంది. డన్. ఇది మీ యొక్క మ్యాథమెటిక్స్ యొక్క సినారియో. రైట్. కమింగ్ టు ద కాన్సెప్ట్, అసలైన కాన్సెప్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి అమ్మా, చెప్పండి ఫాస్ట్గా. 1:2 ఆర్ 1:3 నా సార్? ఇప్పుడు వాకింగ్ కి 1:2 నా 1:3 నా సార్? వాకింగ్ కాదమ్మా, మెయిన్స్. ఇప్పుడు మెయిన్స్ మీరు రాస్తారు. సారీ వాకింగ్ 1:2 ఉన్నట్టుంది, ఒకసారి చూసుకోండి. 1:2లో ఉంటుంది మోస్ట్లీ. 1:2 1:3. అవును సార్, ఇందాక 1:2. ఫైన్, పర్లేదు, థ్యాంక్ యూ. 1:2 FRO SCF 1:3, FSO 1:2. ఫైన్. నేను అదే మైండ్లో ఉంది కాబట్టి థ్యాంక్ యూ. ఫైన్, పర్లేదు. ఎంత ఉన్నా మీకు అదే మార్క్స్ అండి. 282, 330, 320. డన్, సరిపోద్ది. ఇక్కడ ప్లాంట్ సైన్స్ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు, పాతగా కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు విషయం చెప్తాను. ఇక్కడ ప్లాంట్ సైన్స్లో సెల్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్, ల్యాబ్ ఇచ్చాడు. దీన్ని అస్సలు మీరు చదువుకుంటా కూర్చుంటే ఎప్పటికీ అవ్వదు. దీంట్లో సార్ పలానా టాపిక్లో నాకు టాపిక్ మిస్ అయింది మీరు చెప్పండి అని మాత్రం నా దగ్గర రావద్దండి. ఇక్కడ నుంచి ఏదైతే కాన్సెప్ట్స్ ఉంటాయో అవన్నీ మీకు వీడియో రూపంలో ఇక్కడ 17 వీడియోలు వరుసగా ఇచ్చేసాను. ఆ వీడియోస్ చూసుకొని వెళ్ళిపోండి. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ యూ. ఇది మీ కోర్స్ వాళ్ళకి ఇచ్చేసాను. రెస్పిరేషన్, ఫోటోసింథసిస్, బయలాజికల్ క్లాసిఫికేషన్లో జస్ట్ మీకు టైం ఉంటే మొత్తం వీడియోలు చూడండి. బట్ నేనేం రికమెండ్ చేస్తాను, జస్ట్ ఇప్పుడు 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఎవరు చేశారు, 3 కింగ్డమ్ ఎవరు చేశారు, 4 కింగ్డమ్, 5 కింగ్డమ్, 6 కింగ్డమ్ ఎవరు చేశారు, దాన్ని 3 డొమైన్ అంటాం. ఈ విధంగా ఆ 3 పేర్లు, ఆ పేర్లు ఎవరు చేశారు చాలు. లోపలికి డెప్త్కి వెళ్ళిపోయి మీరు యూ డోంట్ వాంట్ టు బి మాస్టర్. సార్ ఎందుకు సార్ మరి ఇన్ని వీడియోలు ఇచ్చారు? నేను నా ధర్మం చెప్పాలి, మీ ధర్మం వినాలి. మీకు ఎగ్జామ్ టైంలో మీరు అంతా గుర్తుపెట్టుకుంటే ఓకే, మీరేం బాటనీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడం లేదు. సో దే వోంట్ ఆస్క్ ఇన్ దట్ డెప్త్. తర్వాత ప్లాంట్ కింగ్డమ్లో మొత్తం చదవాలి. మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మొత్తం తెలియాలి మీకు. స్టెమ్ అంటే ఏంటి, రూట్ అంటే ఏంటి, ఆ మధ్యలో ఉన్న ఇంటర్నోడ్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియాలి. మీకు తెలియకపోతే అవ్వదు. అలానే సెక్షువల్ రిప్రొడక్షన్ అన్నీ కూడా ఇంకా చూడాల్సిందే. ఏమన్నా కొన్ని టాపిక్స్ యాడ్ అవ్వాల్సి ఉంటే నేను చూసి మీకు మళ్ళీ వీడియోస్ లైవ్ సెషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మోస్ట్లీ ఇంకేదైనా ఉంటే 1-2 వీడియోస్ ఉంటాయి, అది మిస్లేనియస్ కిందకి వస్తాయి, అవి నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోస్ తర్వాత మీకు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఇక్కడ నోట్స్ ఇచ్చేసాను. ఆ పైన నోట్స్, ఆ క్లాసెస్ వినడం, ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు సెల్ బయాలజీలో ఉన్నాయనుకోండి, ఆ PDF ఫోల్డర్స్ అన్ని ఇక్కడ అప్లోడ్ అయిపోతాయి. ఇక నుంచి ఎగ్జామ్స్ జరిగేటప్పుడు మార్క్స్ జరుగుతుంటాయి కదా, అప్పుడు మనం సిలబస్ అనేది అకార్డింగ్లీ ఫ్రేమ్ చేస్తాం. ఎలా, ఇప్పుడు మీ సిలబస్ ఇలా ఉంది, ఒక రోజు మనం ఏం చేస్తాం, మీకు టైం ఇస్తాం. ఫస్ట్ ఒక వారం రోజులు టైం ఇస్తాను. ప్లాంట్ సైన్స్ మొత్తం మీద ఎగ్జామ్ ఉంటుంది అంటాను.
ప్రతి కాన్సెప్ట్ చూసుకోవడం, ఎగ్జామ్ రాసేసుకోవడం. దీంట్లో ప్లాంట్ డిసీజెస్ అని చాలా మంది కంగారు పడతారమ్మా. ప్లాంట్ డిసీజ్ అనేది పెథాలజీలో వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, పెథాలజీలో వస్తుంది. సో పెథాలజీ మీకు ఫారెస్ట్ పెథాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, నేను తీసుకుంటాను, అక్కడ వచ్చేది ఈ సబ్జెక్టు. ఇంకొక మేడం ఒక ఫోల్డర్ కూడా ఇవ్వడం జరిగింది మీకు. మేడం ఫోల్డర్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ ఫోల్డర్లో కూడా మీకు ఏమైంది దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ప్లాంట్ సైన్స్లో డిసీజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదిగోండి, ప్లాంట్ సైన్స్ బై మ్యామ్ అన్నాం కదా, సో హిమగిరి మేడం ఇవ్వడం జరిగింది. సో ఈ మేడం దాంట్లో మీకు ప్లాంట్ డిసీజెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో వరుసగా 10-12 వీడియోలు ఉన్నాయి. మీకు కావాలంటే ఆ వీడియోస్ మాత్రం ఓపెన్ చేసుకొని ఒక సిలబస్ అకార్డింగ్లీ అది ఫ్రేమ్ చేయడం జరిగింది. అది కూడా ఒకసారి చూసుకుంటే బెటర్, జస్ట్ ఫర్ సపోర్ట్, మీకు ఇంకా బెటర్గా అర్థమయ్యేదానికి. 2 వీడియోలు ఎందుకు ఇచ్చామంటే ఒకటి నేను టీచ్ చేసింది, ఇంకొకటి వేరే మేడం టీచ్ చేశారు. సో షీఈ్ ఆల్సో గుడ్, ఒకసారి చూడండి మీకు అర్థమైతే. రండి, ఇది ప్లాంట్ సైన్స్ మీకు చూసుకోవాల్సిన రిఫరెన్సెస్, దానికి వచ్చిన నోట్స్ కథం. ఫారెస్ట్ ఎకాలజీ పరిస్థితి ఏంటి సార్? సార్ ఇక్కడ ఏమీ లేదు సార్. బయోడైవర్సిటీ అంటే ఏంటి, ఎవరు టర్మ్ చేశారు? ఎకాలజీ అంటే ఏంటి, ఎవరు టర్మ్ చేశారు? ఎకోసిస్టమ్ అంటే ఏంటి, ఎవరు టర్మ్ చేశారు? ఫుడ్ చైన్ సక్సెషన్, ఫుడ్ ఎకాలజికల్ సక్సెస్ అనేది మీకు అక్కడ వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. సి ఎకలాజికల్ సక్సెస్ అనేది సిల్వికల్చర్ లో వస్తుంది, సిల్వికల్చర్ ప్రాక్టీసెస్ లో వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఎకలాజికల్ పిరమిడ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. మీ అందరికీ తెలుసు ఎన్ని రకాల పిరమిడ్స్ ఉన్నాయో, దాన్ని ఎలా మీరు డీల్ చేయాలో. రైట్, తెలుసా జోష్న? రైట్, సో ఇంతే అనమాట. దాని తర్వాత బయోజియోగ్రఫికల్ క్లాసిఫికేషన్ మీ అందరికి మేడం చెప్పున్నారు, అండ్ హాట్ స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఇక్కడ మీరు అప్లికేషన్లోకి వచ్చినట్లయితే మీకు డైరెక్ట్గా నేను ఎకాలజీ అనే ఒక వీడియో ఇవ్వడం జరిగింది. ఒకసారి దానికన్నా ఇంకేమన్నా అవసరం అయితే నేను ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. ఈ ఒక్క వీడియో సరిపోద్ది. దానికి నోట్స్ అప్లోడ్ చేయాలి, కొత్త వాళ్ళకి నేను నోట్స్ అనేది అప్లోడ్ చేసేస్తాను. చలో డన్, ఇది మీ యొక్క థింగ్. ఇంకా సార్ రోల్స్ ఆఫ్ అఫారెస్టేషన్ ఏంటి, అఫారెస్టేషన్ ఏంటి, ఫారెస్ట్ రీజనరేషన్ ఏంటి, అసలు ఏంటి సార్ కార్బన్ సీక్వెస్ట్రేషన్? గందరగోళం అవసరం లేదు. నేను కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనే పదానికి అర్థం తెలుసుకుంటే చాలు. మీ అందరికి కూడా తెలుసు, క్యాప్చరింగ్ ఆఫ్ కార్బన్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్. ఎక్కడ ఎక్కువ ఏది సీక్వెస్ట్రేషన్ చేస్తుంది, ల్యాండ్ మీదనా లేకపోతే సీలో ఎక్కువ చేస్తుందా కార్బన్ సీక్వెస్ట్రేషన్? ఎక్కడ ఎక్కువ ఉంటుందండి జోష్న? ఎందువల్ల? ఎందువల్ల? ఏది తీసుకుంటుంది కార్బన్ ఎక్కువ ఇంటెక్? సరే క్వశ్చన్ అడుగుతాను, మీరు నాకు లైవ్ అయిపోయాక చెప్పండి. క్వశ్చన్ చూసినా నేనేమన్నా అంటే ఎక్కువ కార్బన్ సీక్వెస్ట్రేషన్ ప్లాంట్స్ తీసుకుంటాయంటున్నానా, ఆల్గే తీసుకుంటాయంటున్నానా, లేదంటే లెపర్డ్స్ తీసుకుంటాయా? నాకు ఆన్సర్ తర్వాత చెప్పండి. సో అది ఇంకా ప్లాంట్స్ నాకు గ్రూప్ లో మెసేజ్ పెట్టండి దీనికి ఆన్సర్. నేనేమన్నా అంటే కార్బన్ సీక్వెస్ట్రేషన్ ఎక్కువ ఎక్కడ జరుగుతుంది? ఫస్ట్ ల్యాండ్ లో జరుగుతుందా? నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ సీలో జరుగుతుందా? ఫస్ట్ క్వశ్చన్ అదే, ఓషన్ లో, మోస్ట్లీ ఓషన్, సారీ సీ అని కూడా తప్పు, ఓషన్ లెవెల్లో జరుగుతుందా? రెండో క్వశ్చన్ వచ్చేసి మీరు ఆ గ్రూప్ లో పెట్టండి, ఇప్పుడు అందరూ ఆలోచించుకునేవ్వండి, మీరు తొందరపడద్దు. రెండో క్వశ్చన్ వచ్చేసి ఏ ఆర్గానిజం ఎక్కువ ట్రీస్ ఎక్కువ కార్బన్ సీక్వెస్ట్రేషన్ చేస్తాయా, ఆల్గే చేస్తుందా, లెపర్డ్ చేస్తుందా? రైట్, ఇది మీకు ఇచ్చేసాను, ఇది మీ యొక్క విజ్ఞతకు వదిలేసాను. దాని తర్వాత ఈ బయోలాజికల్ డైవర్సిటీస్ ఇవన్నీ కంగారు పడద్దమ్మా, గ్రూప్ లో చెప్పమ్మా, మిగిలిన వాళ్ళు కూడా వింటారు. రైట్, సరే బయోలాజికల్ హాట్ స్పాట్స్ ఉన్నాయి కదా, అవన్నీ చూసుకోవాలా, దాని నెంబర్ చూసుకోవాలా, ఎక్కడెక్కడ వరల్డ్ లో, అలానే మీకు చూసుకోవాలా. సార్ ఇంతేనా? అంతే, ఎకాలజీ అంతే. రైట్, దీనికి రిఫరెన్సెస్ చెప్తారా సార్? టెక్స్ట్ బుక్, ఇంటర్మీడియట్ జువాలజీ ఫస్ట్ ఇయర్ లాస్ట్ లో కొన్ని ఎకాలజీ టర్మినాలజీస్ ఉంటాయి, అవి చూసుకోండి. నేను ఆల్రెడీ నోట్స్ ఇవ్వడం జరిగింది, మేడం మళ్ళీ టర్మినాలజీస్ మీద నోట్స్ తీసుకోవడానికి జరుగుతుంది. ఎన్విరాన్మెంట్ అనే ఒక పీడిఎఫ్ ఇచ్చాను, గ్రూప్ లో పెట్టాను, దాంట్లో నీట్ గా టర్మినాలజీ చేసాను. ఆ టర్మినాలజీ చూసుకొని ఇవి కానీ చూసేసుకున్నారంటే డన్. ఇక్కడ ఇన్సైటివ్ కన్జర్వేషన్, ఎక్సైటివ్ కన్జర్వేషన్, మీకు మణికందన్ బుక్ లో ఇన్సైటివ్ కన్జర్వేషన్, ఎక్సైటివ్ కన్జర్వేషన్ కి మీకు ఏం చేశారు, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. రైట్, ఆ ఎగ్జాంపుల్స్ చూసుకోవాలా, అదంటే ఏంటో తెలుసుకోవాలా, డన్, అయిపోయింది, అంతే అంతే, ఇంకా కొత్తగా చదవాల్సిన అవసరం లేదు. మీకు కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి, లైక్ ఏంటి, లైక్ మీకు పౌచింగ్ అంటే ఏంటి అని అడుగుతాడు. సిలబస్లో అడగాలంటే ఏం లేనప్పుడు సార్ ఇలా అడుగుతారా, అలానే అడుగుతారు. ఇప్పుడు సిలబస్లో దీని మీద క్వశ్చన్ని ఏమి ఫ్రేమ్ అవ్వలేనప్పుడు ఏం చేస్తారు, బేసిక్ స్టిక్ ఆన్ అవుతారు. సో పౌచింగ్ అంటే ఏంటి అని అడుగుతారు. సో ఇలా ఇల్లీగల్ ట్రేడింగ్ అంటే ఏంటి, లేదా ఎంక్రోచ్మెంట్ అంటే ఏంటి, అవన్నీ మీకు ప్రొటెక్షన్లో వస్తాయి. ఆ పదాలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎఫారెస్టేషన్, రిఫారెస్టేషన్ అక్కడ మనం కవర్ చేసుకోబోతున్నది. రిఫారెస్టేషన్ అంటే ఏంటి, ఫైర్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫైర్స్ ఉంటాయి, క్రీపింగ్ ఫైర్ అంటే ఏంటి, మీకు సర్ఫేస్ ఫైర్ అంటే ఏంటి, ఇవన్నీ 4 రకాల ఫైర్స్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. దాని తర్వాత ప్లాంట్, మీకు ఆల్రెడీ నేను గ్రాస్ ల్యాండ్స్ గురించి చెప్పేశాను. 5 టైప్స్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్ ఎవరు క్లాసిఫై చేశారు భారతదేశంలో మాట్లాడుకున్నాం. అలానే మీకు క్లైమేట్ అని ఎకలాజికల్ సక్సెషన్ లో మనం మాట్లాడుకున్నాం, సక్సెషన్ టాపిక్ లో. రైట్, క్లైమేటిక్ క్లైమాక్స్ లో కొన్ని గడ్డి మొక్కలు ఉంటాయి, అవే అంటే అది రాకూడదు కానీ అవి వస్తాయి. సో వాటి గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవాలండి. అది మీ యొక్క ప్లాంట్ ప్రొటెక్షన్ లో. రెస్ట్ ఈ టాపిక్ అంతే, ఆ ఒక వీడియో, ఇక్కడ కనపడిన బ్రాడ్ టర్మినాలజీ, ఎకలాజికల్ సక్సెషన్, ఎకలాజికల్ పిరమిడ్స్, పక్కా ఒక క్వశ్చన్. బయోడైవర్సిటీ మీకు మొన్న కూడా ఇచ్చింది ఎగ్జామ్ లో, జస్ట్ మీకు ఏం అడిగాడు,
ఎన్ని ఉన్నాయని అడిగాడు. ఈసారి కాస్త ఎక్కడెక్కడ ఏంటేంటి ఉన్నాయో చూసుకోకండి, దాని మీద క్వశ్చన్స్ అడుగుతాడు. క్రైటీరియా అడుగుతాడు, దీని క్రైటీరియా ఏంటి, అసలు బయలాజికల్ లైక్ హాట్స్పాట్స్ని ఎప్పుడు ఎలా మనం గుర్తిస్తాం ఏంటి అనేది ఈ టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్, కార్బన్ సీక్వెస్ట్రేషన్ ఎలా అడుగుతారో చెప్పేసాను. దాని తర్వాత హార్టికల్చర్లో అడిగేది రెండు క్వశ్చన్స్. ఒకటి వచ్చేసి వేరియస్ ఇచ్చిన థింగ్ గురించి అడగడం జరుగుతుంది. రెండోది వచ్చేసి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ గ్రాఫ్టింగ్ బడ్డింగ్ ఇవి ఉన్నాయి కదా, వాటి ఎగ్జాంపుల్స్ అడగొచ్చు. ఈ కాన్సెప్ట్ ఎక్కడ కవర్ అవుతుంది సార్? సిల్వికల్చర్లో కవర్ అవుతుంది. పోనీ మీరు హార్టికల్చర్ వీడియో ఇచ్చారు కదా, ఇక్కడ వీడియో ఇచ్చారు కదా మాకు, దాని పరిస్థితి ఏంది? ఏం లేదు, చూడండి. అది మీకు ఒక SRF అండ్ JRF స్కాలర్ అండ్ షీఈస్ ఎ గోల్డ్ మెడలిస్ట్ అండ్ తన యొక్క ప్రొఫైల్ కూడా దాని మీద ఉంటుంది. షీ థాట్ టు యూ, అంతే కదా, ఆల్మోస్ట్ ఈ టీచర్ టు యూ. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ ఒక్క వీడియోలో ఒకసారి స్పష్టంగా చూసేసి ఈ PDF అనేది చూసుకుంటే సరిపోద్ది కొత్తగా వాళ్ళకి. రైట్, దీని తర్వాత మీరు ఇంకా చూసుకోవాల్సింది ఏంటంటే ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ హౌస్. ఈ గ్రీన్ హౌస్ మీద అసలు గ్రీన్ హౌస్ గాసెస్ ఏంటి, అసలు గ్రీన్ హౌస్ క్రాప్సెస్ ఏంటి, అది మీరు చూడాల్సి ఉంటుంది. లిస్ట్ కావాలని నేను ఒకసారి ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. దాని అయిపోయింది. దాని తర్వాత సాయిల్ సెన్స్. దీన్ని సాయిల్ సెన్స్ అవ్వాలంటే మీకు కొంత జియాలజీ అనేది వచ్చి ఉండాలి. సరే, రాలేదు, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. సెడిమెంటరీ రాక్ అంటే, మెటమార్ఫిక్ రాక్ అంటే, ఈ రాక్స్ గురించి మీకు కొద్దిగా ఐడెంటిఫికేషన్ ఉండాలి. దీని యొక్క మేజర్ రిసోర్స్ ఏంటి సార్ మాకు చదవడానికి? మణికందన్ బుక్ మించిన బుక్కే లేదు దీంట్లో. కానీ నేను వీడియోస్ అనేది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మిస్లేనియస్లో ఇచ్చాను. మిస్లేనియస్లో నేను వీడియోస్ అనేది ఇచ్చాను. ఏం పెళ్ళికి వచ్చినట్టు వస్తా ఉన్నారు అందరూ? రాంగ్ టైమింగ్ ఇచ్చానా ఏంటి? రైట్, మిస్లేనియస్లో మీకు వీడియోపై కేసెస్, ఇక్కడ ఎకనామికల్ జువాలజీ, ఇదిగోండి సాయిల్ సైన్స్ కేసెస్. మీకు 2 వీడియోస్ చూస్తే సాయిల్ సైన్స్ అనేది డన్ అయిపోతుంది. జియాలజీ మాత్రం ఈజీగా ఉంటుంది మీకు. అక్కడ జాగ్రఫీలో కవర్ అయింది, ఇక్కడ కూడా కవర్ అవడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఇక్కడ నేను PDFలో ఇవ్వనివన్నీ ఎక్కడ ఇచ్చాను? మిస్లేనియస్లో ఇచ్చాను. ఫారెస్ట్ వర్కింగ్ ప్లాన్ అని నోట్స్ అనేది దీనికి అప్లోడ్ చేయాల్సి ఉంది, నేను అప్లోడ్ చేస్తాను. డన్. రైట్, దాని తర్వాత ఇంతటితో మీకు ఇదంతా అయిపోద్ది. ఫోల్డ్స్, జాయింట్స్ మీకు డిస్కస్ చేశారండి హిమజా మేడం? మేడం జోష్నా డిస్కస్ చేశారా? రెడ్డి సార్ చెప్పినట్టున్నారు. ఓకే సార్, రెడ్డినా వాట్ ఎవర్ సార్ ఉన్నారు కదా, ఆయన చెప్పారు. ఓకే సరే, ఎవరైనా చెప్పారు కవర్ చేశారు. డన్. ఒకసారి చూసుకోండి, నేను చెప్పిన వీడియోస్ లో మీకు మోస్ట్ ఆఫ్ ది పోర్షన్ అనేది కవర్ అవడం జరుగుతుంది. మీకు నేను కవర్ చేయని పార్ట్ ఒకటి. ఇక్కడ రిక్లిమేషన్, అది సెలైన్ అండ్ ఆల్కలైన్ సాయిల్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఇంకా సాయిల్ కన్జర్వేషన్ ఇవన్నీ ఏం లేదు. మీకు సెకండ్ టాపిక్, మీ దగ్గర మణికందన్ బుక్ అందరి దగ్గర ఉంది అనుకుంటా. నా దగ్గర ఓల్డ్ వర్షన్ ఉన్న PDF ఉంది, ఒకసారి మీకు చూపిస్తాను అది ఏ కాన్సెప్ట్ లో మీకు కవర్ అవడం జరుగుతుందో. మీ కన్జర్వేషన్ అనే ఒక టాపిక్ ఉండడం జరుగుతుంది. జస్ట్ పైన చూసుకోండి. NFIU అందరి దగ్గర 10th ఎడిషన్ ఉందా? 10th, 9th, 8th ఎడిషన్ ఉన్నాయా మణికందన్ బుక్? ఎవరి దగ్గర పర్లేదా? 9th ఎడిషన్ ఉందా? రైట్, 9th ఎడిషన్ చలో ఫైన్. ఇదిగోండి మీకు సిలబస్ ఇదంతా మీరు చదువుతున్నారు తెలుసా? మీకు తెలియకుండా మొత్తం మీరు చదువుతున్నారు. ఎలా సార్ అంటే చెప్తాను చూడండి. సిల్వికల్చర్ మీకు డీటెయిల్గా వీడియోస్ ఇచ్చేసానండి. కొత్త వాళ్ళు మీకు సిల్వికల్చర్ అనేది ఒక ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్లో వరుసగా వీడియోస్ ఉన్నాయి, చూడాలా. దాని తర్వాత వచ్చి మణికందన్ బుక్ ఒకసారి రివిజన్ చేసుకోవాలా. దాని తర్వాత సిల్వికల్చర్ సిస్టమ్స్ కూడా నేను చెప్పాను. మేజర్గా బ్యాంబూని ఫోకస్ చేసుకొని చెప్పాను. ఎన్నేళ్ళు ఫెల్లింగ్ సైకిల్ ఎన్నేళ్ళు ఉంటుంది, ఈ సిస్టమ్స్ అని చెప్పేటప్పుడు కూడా నేను ఏం చెప్పానంటే, ఫస్ట్ మీరు లైట్ మ్యాటర్ స్పీసీస్, స్ట్రాంగ్ కొపైస్, ఈ 3 టేబుల్స్ అనేది ఇచ్చాను. డ్రాట్ రెసిస్టెన్స్ ఇచ్చానా? మీకు ఐడియా ఉందా? డ్రాట్ రెసిస్టెంట్ స్పీసీస్ డ్రాట్ అని ఇచ్చాను, అలానే కొపైస్ మీద ఇచ్చాను, అలానే ఇంకొక టేబుల్ ఇచ్చాను. మొత్తం 3 షేడ్ డిమాండ్ వాటి ఇచ్చాను కదా, 3 టేబుల్స్ ఉన్నాయి. ఆ 3 టేబుల్స్ బట్టి కొట్టాక ఈ సిస్టమ్స్ జస్ట్ దీని యొక్క బేసిక్స్ తెలుసుకున్నాక అప్పుడు మీ క్వశ్చన్ ఎలా ఇస్తాడు? ఏ సిస్టమ్ కి ఏ ఎగ్జాంపుల్ సూటబుల్ అవుద్ది అని అడుగుతాడు, లేదా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి అది ఏ సిస్టమ్ అనేది అప్లికబుల్ అవుద్ది అంటాడు. అర్థమైందా? సో ఆ రకంగా మీరు అర్థం తెచ్చుకొని చదవాల్సి ఉంటుంది. నేను దీని మీద మళ్ళీ ఒకసారి క్లాస్ తీసుకుంటాను మీ అందరికీ. ఆ రోజు హడావిడిగా చెప్పుకున్నాను, కాకపోతే ఇప్పుడు మనకు టైం ఉంది కాబట్టి మెల్లగా చెప్పుకున్నాను. దాని తర్వాత మ్యాంగ్రూవ్స్ గురించి చాలా క్రిస్పీగా ఒక్క వీడియోలో కవర్ చేసేసాను.
అది సరిపోద్ది, కొత్తగా చదవాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా సిల్వికల్చర్ కిందకే పార్ట్ వస్తుంది. దాని తర్వాత సిల్వికల్చర్ ట్రీ. సార్ మాకు గాబరా పడిపోతున్నాం సార్, దాని లైఫ్ హిస్టరీ చదవాల్సిన అవసరం లేదు, అవసరమే లేదు. నీకు అడగడు, నీకే కాదు నేషనల్ ఎగ్జామ్స్లో కూడా రేర్గా అడిగే క్వశ్చన్ సిల్వికల్చర్ ట్రీస్ గురించి. ట్రీస్లో ఏం అడుగుతారంటే సైంటిఫిక్ నేమ్స్. మీ అందరికి నేను ముందే చెప్పాను, సైంటిఫిక్ నేమ్ ఏంటి, కామన్ నేమ్ ఏంటి, దాని ఫ్యామిలీ ఏంటి. మీ అందరికీ తెలుసు ఏ ఫ్యామిలీ ఎక్కువ డామినేట్ చేస్తుంది ఇక్కడ మన ఎగ్జామ్ ప్రాస్పెక్టివ్లో, ఫారెస్ట్లో. చెప్పండి ఏ ఫ్యామిలీ? జోష్న, దిలీప్, ఎట్టు పోయారండి మీరు? ఫ్యాబేసియే ఫ్యామిలీ ఎక్కువగా ఉంటుంది. అండ్ లెగ్యూమినేసియే మీ అందరికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ లెగ్యూమ్ ఫ్యామిలీ. సో లెగ్యూమ్ ఫ్యామిలీలో మైకోరైజ్ అనేది రావడం జరుగుతుంది. మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. క్లారిటీ ఉందా దిలీప్? మీకు ఆ టేబుల్స్ గుర్తొస్తున్నాయా? ఓకే క్లాసిఫికేషన్ ఉంది. అవును, క్లాసిఫికేషన్. ఈ కొత్తగా చేరిన వాళ్ళకి ఆ సిల్వికల్చర్ చూస్తే ఇది కవర్ అవుతుందమ్మా, మీరేం గాబరపడాల్సిన అవసరం లేదు. దాని తర్వాత అగ్రో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ, అర్బన్ ఫారెస్ట్రీ, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఒక వీడియో ఇచ్చేసాను, మీ కొత్తగా చేరిన అప్లికేషన్ వాళ్ళకి చూసుకోవచ్చు, మీ అప్లికేషన్లో ఉండడం జరుగుతుంది. రైట్. దాని తర్వాత ఇక్కడ సాయిల్ సైన్స్ అండ్ దేర్ మేనేజ్మెంట్ దగ్గర నేను చెప్పిన 2 వీడియోలు చాలు. దాని తర్వాత కన్జర్వేషన్ దగ్గర వచ్చిన లోటుపాటుల్లో ఇదొక ఇబ్బంది అన్నమాట. ఇప్పుడు మీకు సిలబస్ ఏమి ఇచ్చారు? సారీ, ఇదిగోండి మీకు సిలబస్లో ఇక్కడ మిగిలిందంతా ఈ కన్జర్వేషన్ కాన్సెప్ట్ కిందకి రావడం జరుగుతుంది. దీని మీద పెద్ద క్వశ్చన్లు అడగవు, ఎక్కడ ట్రెంచెస్ ఉంటాయి, ఎక్కడ కంటూర్ బండి ఇవి చేస్తారన్నది కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. వీటి మీద పెద్ద ఫోకస్ చేయకండి. మీరు ఫోకస్ చేయాల్సింది సాయిల్ ఫార్మింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి. అండ్ నేను మీకు పదే పదే ఎంసీక్యూస్ చేయించినప్పుడు చెప్పాను, లైక్ హైడ్రోలైసిస్ అంటే ఏంటి, హైడ్రేషన్ అంటే ఏంటి. దిలీప్ గుర్తుందా? గుర్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు గాబరా పడాల్సిన అవసరం లేదండి, నేను క్లాసెస్ తీసుకుంటాను, మళ్ళీ మీకు అర్థం అవుతుంది. పైన చెప్పుకుంటూ వస్తాను థీమ్ ఎలా ఉంటుందని. రైట్. పోతే ఇక మేనేజ్మెంట్. సార్ మేనేజ్మెంట్లో ఏం చదవాలి? ఏం చదవాల్సిన అవసరమే లేదు, టు బీ ఫ్రాంక్ ఏం చదవలేదు. సార్ ఏం చదవకుండా ఎగ్జామ్ పోతే ఏమవుతుంది సార్? మీకు డిసీజెస్ చదవమని చెప్పారు. ఏంటి జబ్బులు? ఎక్కడ? వాటర్ కాజింగ్ డిసీజెస్ అన్ని మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్లో ఉన్నాయి, జువాలజీ బుక్లో. డిసీజెస్ని మీరు చూసుకోవాలా, దాన్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. చాలు. రెడ్డి సార్ ఆల్రెడీ క్లాసెస్ తీసుకున్నాడు, అది కొత్తగా వచ్చిన వాళ్ళకి మిస్లేనియస్లో ఈ వీడియోస్ ఉన్నాయి, చాలు అంతే. అంతకు మించి మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. మీ క్లాస్ ఒక రకంగా బోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చేది. మీకు అది బోరింగ్గా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? నీట్గా వచ్చేసి ఆ పీడిఎఫ్ని చదువుకోండి. నేనైతే క్లాస్ తీసుకోమంటే ఒకసారి క్లాస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఏంటి అందరు మెల్లగా వస్తున్నారండి? రైట్ రైట్ ఎక్కడ వరకు వచ్చామండి దిలీప్? ఇది వాటర్ మేనేజ్మెంట్. ఇక్కడ మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, మైక్రో మినీ వాటర్ షెడ్యూల్ గురించి ఒక క్లాసిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద పక్కాగా ఒక క్వశ్చన్ అయితే ఈ పాయింట్ ఆఫ్ పార్ట్లో రావడం జరుగుతుంది, అంతే. ఇంకా అంతకు మించి ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అడిగేదానికి నో ఛాన్స్. రైట్. రెయిన్ వాటర్ని ఎలా హార్వెస్ట్ చేస్తాం, ఆంధ్రప్రదేశ్ ఎలా, ఎన్నో ప్లేస్లో ఉంది ఇంప్లిమెంటేషన్, వీటి మీద 1-2 క్వశ్చన్లు అడుగుతాడు. అది పెద్ద స్టాటిక్ అని చెప్పలేం, కానీ చాలా ఈజీ క్వశ్చన్స్ ఇస్తాడు ఇక్కడ. చాలా అంటే తీసుకోరా క్వశ్చన్ అన్నట్టు ఉంటుంది ఇక్కడ, ఈ పాయింట్ ఆఫ్ పార్ట్లో తగిలితే క్వశ్చన్. రైట్. అంటే వితౌట్ నాలెడ్జ్తో కూడా మీరు ఒక కన్జర్వేటివ్ ప్రాస్పెక్టివ్లో ఆలోచిస్తుంటే అక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది, వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా. దాని తర్వాత జనరల్ సిల్వికల్చర్, అగ్రో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ అండ్ కమ్యూనిటీ ఫారెస్ట్రీ. మీకు వరుసగా క్లాసెస్ చెప్పాను సిల్వికల్చర్ మొత్తం. ఈ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మీకు సిల్వికల్చర్ వీడియోస్ ఉన్నాయి ఇక్కడ, ఒకసారి వరుసగా మీకు ఆ వీడియోస్ ఇచ్చాను కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. రివిజన్ క్లాసెస్ ఇక్కడ పెట్టాను, 3 ఇచ్చాను వీడియోస్. ఇక్కడ ఉన్న 16 క్లాసెస్ మీకు మొత్తం ట్రీ స్పీసీస్ నుంచి లాస్ట్ వరకు మెయింటెనెన్స్ అండ్ సోషల్ ఫారెస్ట్రీ వరకు. సోషల్ ఫారెస్ట్రీ కూడా సిల్వికల్చర్లోనే పెట్టానమ్మా బై మిస్టేక్, అండ్ అది మీకు సపరేట్ చేసి పెడతాను. సో ఈ యొక్క పార్ట్ మొత్తం కవర్ అయిపోతుంది. ఆ పీడిఎఫ్స్ అనేది మీరు నోట్స్ రాసుకోవాల్సి ఉంటుంది ఆ టాపిక్కి. ఒక్కసారి ఎవరు వచ్చారు కొత్తగా? రైట్ డన్. దీని గురించి సిల్వికల్చర్, అగ్రో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ కూడా నేను ఎక్కడ పెట్టాను, సిల్వికల్చర్లోనే ఇవ్వడం జరిగిన వీడియో. బయటికి నేను సోషల్ ఫారెస్ట్ అనే వీడియోని సపరేట్గా ఇస్తాను, దానికి సంబంధించిన నోట్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఎనిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, మొన్న ఎగ్జామ్ కూడా వచ్చింది ఏంటంటే షీప్లో, బఫెలోలో, గోట్లో వచ్చే డిసీజెస్ ఏంటి. నేను ఆల్రెడీ డిసీజెస్ ఇచ్చాను, అక్కడ కూడా మీకు ఎనిమల్ న్యూట్రిషన్ అనేది మిస్లేనియస్లో ఉన్నట్టుంది కొత్త వాళ్ళకి. ఆ మిస్లేనియస్లో ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. చాలు, కొత్తగా చదవాల్సిన అవసరం లేదు. పోతే ఎకనామికల్ జువాలజీ. ఇది స్నేక్స్కి వాడు అడిగే క్వశ్చన్ పక్కాగా 1 స్నేక్స్ మీద ఉంటుంది, 2 హనీబీ మీద ఉంటుంది, 3 ప్రాన్స్ మీద ఉంటుంది. ఈసారి ఏమొచ్చింది దిలీప్? అది టాక్సిన్స్ మీద వచ్చినాయి, 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఏ క్వశ్చన్స్ వచ్చాయి? ఏ టాపిక్స్ మీద వచ్చాయి? అది స్నేక్స్ 5 ఉన్నాయి మీకు. 5 మీకు అప్లికేషన్ లో చెప్పానా? అవే వచ్చాయా? అవే వచ్చినాయి. రైట్. ఆ 5 స్నేక్స్ తర్వాత మీకు ఇంకోటి ఏమొచ్చింది? ప్రాన్ మీద ఒకటి వచ్చింది, రొయ్య మీద. రైట్. ఎక్కడ రొయ్యల పెంపకం ఎక్కడ ఉంటుంది? సింపుల్ బేసిక్ కామన్ సెన్స్.
ఈ 2 క్వెషన్స్ అనేది రావడం జరిగింది. ఈసారి ఏం అడుగుతాడు ఎగ్జామ్‌కి క్రోమోజోమల్ అబ్రెషన్ డిసీజెస్ అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది. లాస్ట్ టైం నేను చెప్పాను నోట్స్ అయితే ఇచ్చాను గానీ క్లాస్ అయితే చెప్పలేదు. మీకు అదృష్టం తగ్గట్టు ఆ ఎగ్జామ్‌లో కూడా రాలేదు. మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దాని చుట్టూతే పేపర్ తిరిగింది. సో, ఈసారి ఇక్కడ నుంచి కూడా మీకు ఎక్స్‌పెక్టేషన్ అయితే జరుగుతుంది. ఇంకొకటి డీఎన్ఏ, ఆర్ఎన్ఏ రెండిటి గురించి డిఫరెన్సెస్ అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలా. మీకు డీఎన్ఏ ఫస్ట్ బేసిక్ దాని యొక్క న్యూక్లియోటైడ్స్ అండ్ ఈ న్యూక్లిక్ యాసిడ్స్ మధ్య డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. దాని తర్వాత మీకు డీఎన్ఏలో ట్రాన్స్లేషన్, ట్రాన్స్క్రిప్షన్ వీటి మీద మీకు పట్టయితే ఉండాలి. ఎక్కడ ఏమవుతుందో డీఎన్ఏ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఐడియా ఉండాలి. ఎక్కడుంది సార్? ఎక్కడి నుంచి చదవాలా? నేనైతే క్లాస్ తీసుకుందాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఐ యామ్ ఫ్రమ్ జెనెటిక్స్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి నేను బెటర్‌గా మీకు కన్వే చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీకు ఇంటర్మీడియేట్ నోట్స్ చెప్తున్నా. ఇంటర్మీడియేట్ ఇదొకసారి గుర్తు చేయండి దిలీప్. ఇది కవర్ చేయాలి మనం. డిసీజెస్ ఒకటి, డీఎన్ఏ టూల్ ఒకటి, డీఎన్ఏ దాని గురించి ఒక డీటెయిల్స్ ఒకటి, రైట్? ఇంకోటి ఇన్వెస్టిగేషన్ అని ఒక లాస్ట్‌లో ఒక టాపిక్ ఉంటది. ఇప్పుడు నీకు, నాకు ఎలా డిఫరెన్స్ అనే దాని గురించి మన ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగడం జరుగుతుంది. పెద్ద క్వెషన్స్ ఏమి అడగరు దీని మీద. బట్ మీకు ఏం అడుగుతారంటే దీనివల్ల డీఎన్ఏ లైక్ వాడుకొని ఏం చేయగలరు? ఎవరిని సస్పెక్ట్ చేయగలరు అని అడుగుతారు దిలీప్. చెప్పండి. డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఐడియా ఉందా నీకు దిలీప్? ఓకే, బేసిక్స్ అయితే ఓకే, మరి డెప్త్ అయితే తెలియదు అది. క్రిమినల్ ఇప్పుడు ఏదైనా దొంగతనం ఏదైనా చేస్తావు. సో అప్పుడు నిన్ను పోలీసులు చాలా ఈజీగా అక్కడ సరే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. యూజువల్‌గా ఇండియాలో కానీ లేదా బయట దేశాల్లో గాని రేప్స్ అనేది ఈ మధ్య జనరల్‌గా కామన్‌గా జరుగుతున్నాయి. అక్కడ ఫస్ట్ సేకరించే స్పెర్మ్స్‌ని బట్టి ఏం చేస్తాం? డీఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఆ డీఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసి అది మనం విల్ మ్యాచ్ ద క్రిమినల్స్. సో వాళ్ళ డీఎన్ఏ ఎవరైతే సస్పెక్ట్స్ ఉంటారో వాళ్ళని పట్టుకొని దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? అనలైజ్ చేస్తాం. సో ఈ రకంగా డీఎన్ఏ అనేది చాలా యూస్‌ఫుల్ అవుతది ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్‌లో. దీని గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. దీని మీద ఏ రకంగా క్వెషన్‌లు అడుగుతారంటే ఇదే. డీఎన్ఏ ఎందుకు వల్ల ఏ పర్పస్‌కి యూజ్ అవుతది అని అడుగుతాడు సింపుల్‌గా. దొంగని సస్పెక్ట్‌ని పట్టుకోవడానికి లేదా ఒక హ్యూమన్ నుంచి ఇంకొక హ్యూమన్ నేను క్లాస్ తీసుకుంటానండి. ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్. ఇది గుర్తు చేయి దిలీప్. అబ్రేషన్ ఒకటి, ఇదొకటి నేను క్లాస్ తీసేసుకుంటా. రైట్? పోతే వాస్ప్, హనీ బీ. హనీ బీ అసలు మీకు బేసిక్ హనీ బీ గురించి తెలియాలి. హనీ బీ అంటే ఏంటి? దానికి వర్కర్ హనీ బీ, ఒక రాణి, క్వీను ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ యొక్క లైక్ స్టెరైల్ మేల్ ఒకటి ఉంటాడు. ఇవన్నీ వాళ్ళ క్రోమోజోమల్ క్యారెక్టరిస్టిక్ తెలియాలా? క్రోమోజోమల్ నెంబర్ ఎంత ఉంది? ఎవరు ఫెర్టైలు? ఎవరు ఎక్కువ కాలం బతుకుతారు? ఎవరి పని ఏంటి? హనీబీ పని ఏంటి? హనీబీలో క్వీన్ పని ఏంటి? క్వీన్ పని ఏం చేస్తారు? జస్ట్ ఎగ్స్‌ని లే చేయడం ఒక్కటే తన పని. వర్కర్ పని ఏంటి? కాపాడుకోవడం వాడి పని. ఇలా కొన్ని బేసిక్ థింగ్స్ అనేది దీని చుట్టూతో తిరుగుతాయి. నేను మీకు నీట్‌గా నోట్స్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ ఏం చిన్న చిన్న పాయింట్లే కాబట్టి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో క్లాస్‌లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇంతటికి ఎకనామికల్ జువాలజీకి ఖతం. పోతే ఎకానమీ. నేను చాలా డీటెయిల్‌గా క్రిస్పీగా మీకు ఇక్కడ ఇచ్చేసా. నీట్‌గా ఇచ్చాను ఎకానమీకి. సరే. మీకు ఏదైతే ఎకానమీ ఉందో ఎకానమీ చాలా డీటెయిల్‌గా ఇచ్చానండి. ఇదిగోండి 3 వీడియోస్ అండ్ మీకు 2 ఫైల్స్ ఇచ్చాను. దీంట్లో న్యూమరికల్స్ కూడా చెప్పాను. టాపిక్స్ అన్నీ చెప్పాను. ఇంకెక్కడికి పోవాల్సిన అవసరం అయితే లేదు. డన్. ఎకానమీ అయిపోయింది. దాని తర్వాత లెజిస్లేషన్ ఈ 4 యాక్ట్స్ ఇక్కడ లెజిస్లేషన్ ఇచ్చాను. దాంతో పాటు మీకు ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని అదర్ యాక్ట్స్ జస్ట్ ఏ ఇయర్స్ వచ్చాయి. అట్‌లీస్ట్ కొన్ని సెషన్స్ కష్టపడాలా. ఇవి ఎక్కువ మెమరీ బట్టి కొట్టే టాపిక్ ఎక్కువ ఉంటది సెషన్స్‌లో. కొన్ని సెషన్స్ ఇంపార్టెంట్ సెషన్స్ చూసుకోపోండి. కష్టమైన సెషన్స్ వస్తే వదిలేసి రండి. లేదు మొత్తం మేము చదువుకోగలం సార్ మీరు ఎందుకు మమ్మల్ని వదిలేస్తామంటారు అని అనుకుంటే సో యాజ్ యూజువల్ మీకు నోట్స్ అయితే ఇచ్చాను కాబట్టి మీరు బట్టి కొట్టడం. రైట్? రైట్. దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్. అసలు ఏపీ హైరార్కీ ఎలా ఉంది? ఇప్పుడు ఎఫ్ఎస్ఓ ప్రిపేర్ అవుతున్నారు. అసలు దాని పొజిషన్ ఏంటి? దాని వర్క్స్ ఏంటి? అదన్నీ అడ్మినిస్ట్రేషన్‌లో రెడ్డి సార్ చెప్పారు. ఒకసారి చూడండి. నోట్ ఉంది. నోట్ అనేది కొత్తగా చేరిన వాళ్ళకి అప్లోడ్ చేయాలి. ఐ విల్ అప్లోడ్ ఇట్. రైట్? చాలు. ఫారెస్ట్ మెన్సురేషన్ దీని గురించి మీకు ఎటువంటి డౌట్ లేదు. దీని నుంచి ఖచ్చితంగా క్వెషన్ ఫారెస్ట్ మెన్సురేషన్, రిమోట్ సెన్సింగ్, ఫారెస్ట్ వర్కింగ్ ప్లాన్ యాజ్ ఇట్ ఈస్‌గా క్వెషన్స్ వస్తాయి. దాంట్లో డామినేట్ చేసేది ఏంటి సార్? ఫారెస్ట్ మెన్సురేషన్, రిమోట్ సెన్సింగ్. డన్. సార్ ఫారెస్ట్ వర్కింగ్ ప్లాన్‌లో ఏమి ఇస్తారు సార్? ఏమి ఇస్తారు? చాలా లిబరల్‌గా క్వెషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఎన్నేళ్ళకి ప్రిపరేషన్ అనేది చేయడం, ఎవరు చేస్తారు? డీఎఫ్ఓ ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తారు? వర్కింగ్ ప్లాన్ ఆఫీసర్ ఎవరు? సో ఇది మీ మణికందన్ బుక్‌లో ఉంది. సో దాన్ని నేను షార్ట్‌గా మీకు ఒకసారి క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. రెస్ట్ మెన్సురేషన్ డన్, రిమోట్ సెన్సింగ్ డన్. రిమోట్ సెన్సింగ్ వచ్చేసి మీకు రెడ్డి సార్ చెప్పారు. ఇక్కడ కానీ వీడియో లేకపోతే నేను అప్లోడ్ చేయడం ఉంది కదా! ఇక్కడ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో దాంతో పాటు ఫైల్స్‌ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి హావ్ ఎ లుక్. డన్. దాని తర్వాత అలానే మేనేజ్మెంట్ ముందుగానే మనం డిస్కస్ చేసుకున్నాం. ఫారెస్ట్ మేనేజ్మెంట్‌కి ఇక్కడ వీడియోస్ ఇవ్వడం జరిగింది. సో ఫారెస్ట్ మేనేజ్మెంట్‌కి ఈ 2 వీడియోస్ అనేది మోర్ దెన్ ఎనఫ్. ఇంకేదైనా అవసరం అయితే నేను యాడ్ ఆన్ చేస్తాను. ఇప్పటికైతే అదే సిలబస్. రైట్. దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్‌కి 14 వీడియోలు ఇవ్వడం జరిగింది. నోట్స్ చాలా మంది దగ్గర లేదు అని అంటున్నారు. సో నోట్స్ అనేది నేను అప్లోడ్ చేసేస్తాను. మీరేం గాబరా పడాల్సిన అవసరం లేదు. నోట్స్ ఎక్కడెక్కడ మిస్ అయిందో కొత్త కోర్స్ వాళ్ళకి నేను నోట్స్ అనేది ఇస్తున్నాను. రైట్? ఇదిగోండి. వీడియోస్ అయితే ఇచ్చేసాను. నోట్స్ ఈరోజు అప్లోడ్ చేసేస్తాను. కంగారు పడాల్సిన అవసరం లేదు. డన్.
ఇది మీ యొక్క ఓవరాల్ సిలబస్, దానికి సంబంధించిన చదవాల్సిన విధానం. ఇప్పుడు చాలా మందికి ఉన్న కామన్ డౌట్ ఏంటంటే, సార్ బానే ఉంది, చదివేటప్పుడు ఎలా చదవాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టాపిక్‌లో ఒకవేళ టాపిక్ సిలబస్ చూద్దాం. సిలబస్‌లో మీకు స్కోరింగ్ ఏరియాస్ చెప్పేస్తాను. ఈ 6థ్ యూనిట్ సిల్వికల్చర్, అగ్రో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, వీటి నుంచి పక్కాగా మీకు ఒక 20 క్వెషన్‌లు ఎక్కడికి పోవు. 20, 25 క్వెషన్‌లు ఎక్కడికి పోవు. సో, ఇక్కడ మీకు వీడియోస్ ఎన్ని ఉన్నాయి? తిప్పి కొడితే 5, 6 వీడియోలు కూడా లేవు టు బీ ఫ్రాంక్. అంటే అగ్రో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ ఇవన్నీ 3 వీడియోలు అయితే, సిల్వికల్చర్‌లో సమ్‌వేర్ ఐ థింక్ ఒక 8 వీడియోస్ ఉన్నాయి. సరే. ఈ మొత్తం 14 టాపిక్‌లో మీరు కవర్ చేసుకున్నట్లయితే 28 క్వెషన్‌ల నుంచి 35 క్వెషన్‌ల వరకు ఆరామ్‌సే ఇక్కడి నుంచే రావడం జరుగుతుంది. 6థ్ టాపిక్. హ్యూజ్ వెయిటేజ్ ఉన్న టాపిక్. ఇప్పుడు మీరు నన్ను కొంతమంది తిట్టుకుంటారు. సార్ ప్రిలిమ్స్‌లో అసలు క్వెషనే రాలేదు, మీరు భలే చెప్పనొచ్చారు, మీకే రాదు సార్ అని అంటారు. కంగారు పడొద్దు. ప్రిలిమ్స్‌లో నేను ఎందుకు అది రాలేదంటే అయన్నీ మెయిన్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. వేడి వేడి సమోసా ఎప్పుడు చూస్తారు మీరు? అసలైన యుద్ధంలో చూస్తారు. మెయిన్స్‌లో సిల్వికల్చర్, అగ్రో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ క్వెషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఒక క్వెషన్‌ని ఆపి పెట్టారంటే దాని అర్థం అది ఇంపార్టెంట్ కాదని కాదు. అది వస్తదని మెయిన్స్‌కి. రైట్. ఇదొక కాన్సెప్ట్, ఇక్కడ నుంచి ఎక్కువ స్కోర్ చేయాల్సిన కాన్సెప్ట్. దాని తర్వాత సాయిల్ సైన్స్. సాయిల్ సైన్స్ నేను చెప్పిన 2 వీడియోస్ చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత బేసిక్ జియాలజీ అనేది మీకు కొంత నాలెడ్జ్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ యొక్క రెడ్డి సార్ చెప్పిన క్లాస్ కూడా ఒకసారి మీరు వినండి. దాని తర్వాత హార్టికల్చర్ పెద్ద ఇగ్నోర్ చేయొచ్చు, తప్పేం లేదు. ప్లాంట్ సైన్స్. ప్లాంట్ సైన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సేమ్ మీకు ఏదైతే సిలబస్ ఉంటుందో ఆల్మోస్ట్ ఎఫ్ఆర్ఓ వాళ్ళకి కూడా అదే సిలబస్ ఉంది ప్లాంట్ సైన్స్‌లో. ఆల్మోస్ట్ సేమ్. ఆల్మోస్ట్ ఏంటి ఇంకా చెప్పాలంటే బెటర్ యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పొచ్చు. రైట్. ఇప్పుడు దాంట్లో మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు 2025 జరిగిన మెయిన్స్ పేపర్ ఒకసారి చూపెడతాను. మీకు దాని ఇంపార్టెన్స్ మీకు అర్థమవుద్ది. ఏ రకంగా క్వెషన్స్ అనేది అడగడం జరుగుతుంది. చూడండి. ఇది ఏపీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌కి సంబంధించిన క్వెషన్ పేపర్. మీరేం చేస్తారంటే కోచింగ్ తీసుకున్నోళ్ళు, తీసుకోబోయే వాళ్ళు మీరు ఆ కాన్సెప్ట్ చదవండి. వెంటనే వచ్చి పేపర్స్ చూసుకోండి. మీకు అన్ని పేపర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. వచ్చేసి పేపర్ చూసుకోండి. ఇక్కడ మీరు చేయగలుగుతున్నారంటే యూ ఆర్ ఎలిజిబుల్. అంతే. ఇప్పుడు ఈ క్వెషన్స్ ఫస్ట్ క్వెషన్ నుంచి చూడండి ఎక్కడ దాకా వస్తాయో. అంటే 150 క్వెషన్‌లు, ఇది ఒక సెపరేట్ పేపర్ అమ్మ, వాళ్ళకి 300 మార్క్స్ ఇవ్వలేండి పేపర్. మీకంటే 150 మార్కులకే కొంత వెయిటేజ్ తగ్గుతది. మొన్న ఈ క్వెషన్ వచ్చిందా దిలీప్? ఫిలోటాక్సీ అంటే ఏంటి అన్నాడు. వచ్చిందా? అది వచ్చింది. అది ఆనియన్ బల్బుల్ వచ్చిందా? బల్బ్ వచ్చిందా? ఇది యాజ్ ఇట్ ఈజ్, ఇది బల్బ్ వచ్చిందా? ఈ క్వశ్చన్ రాలేదే. ఆనియన్ మీద ఏమొచ్చిందండి ఈ క్వెషన్? ఆనియన్ మీద అడ్వెంటిషియస్ రూట్స్ ఏదో క్వెషన్ అయితే రావడం జరిగింది అనుకుంటా. అది పొటాటో అనేది పొటాటో మీద వచ్చింది. సారీ, పొటాటో మీద మీకు ఈ క్వెషన్ రావడం జరిగింది. మొత్తానికి అది ట్యూబర్స్ మీద. రైట్. అండ్ ఇలా మోస్ట్లీ వీటిని ఉద్దేశంలోనే ఇస్తాడు. ఈ ప్రాస్పెక్టివ్‌లోనే మీకు సిలబస్ ఆ 17 వీడియోలో చెప్పింది కూడా మోస్ట్లీ దీని మీద ఇచ్చేశారు. వరుసగా ఇచ్చారు. మీరు అక్కడ చదవడం, దీన్ని ఇంప్లై చేసుకోవడం, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్‌లను ఫాలో అవ్వడం. ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్‌లను ఫాలో చేసుకొని మీ సిలబస్ అనేది ప్లాంట్ సైన్స్ అనేది కవర్ అవుతది. నేను అన్ని వీడియోస్‌లో ఇచ్చేసాను. మీకు రిఫరెన్స్‌గా ఎక్స్ట్రా మీరు ఏదైనా పాయింట్ మిస్ అవుతున్న ఫీలింగ్‌లో మీరు అనిపిస్తే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ తెచ్చుకోండి. ₹500 కన్నా ఎక్కువ పట్టవు. 4 పుస్తకాలు ఇస్తారు. మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. రైట్. ఇవన్నీ చూడండి ఎన్ని క్వెషన్స్ వచ్చాయో. ఇవన్నీ మనం డీటెయిల్‌గా చెప్పుకున్నామా దిలీప్? ఇదంతా కవర్ అయిపోయినాయా? ఎంసీక్యూలు చేయగలరా? ఓకే. 60 క్వెషన్స్ వరకు ఐ థింక్ సో. ఇది మొన్న కూడా వచ్చింది. బీటీ కాటన్ గురించి అడిగారా? అడిగారు. రైట్. 50 క్వెషన్స్ అండి. లగ్భగ్ 50 క్వెషన్స్ అండి. 50 క్వెషన్స్ వరకు యాక్యురేట్‌గా మీకు ప్లాంట్ సైన్స్ మీద ఇవ్వడం జరిగింది. అంటే 150 మార్కులు ఉన్న పేపర్‌లో మీకు ఎంత ఇచ్చాడు? 1/3 ఆఫ్ ది పోర్షన్ హాస్ బీన్ గివెన్ టు ద ప్లాంట్ సైన్స్. సో దీని యొక్క వెయిటేజ్ అది. ఇప్పుడు ఇది కవర్ చేసుకోవాలో చేసుకోకూడదో మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. దాని తర్వాత సార్ ఫారెస్ట్ ఎకాలజీ ఉంది. చాలా ఈజీ. ఇప్పుడు నేను చెప్పాను అది కవర్ చేసుకొని చాలు అంతే. రైట్. దాని తర్వాత మీకు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి? 6థ్ టాపిక్, 6థ్ యూనిట్. అది అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇదిగో 8థ్ యూనిట్‌లో నాన్ పాయిజన్ స్నేక్, అది 5 స్నేక్‌లు ఉంటాయి. 5 నిమిషాల పని. డన్ అయిపోద్ది. దాని తర్వాత డిసీజెస్ చెప్పాను. మీకు మలేరియా, డెంగ్యూ, లాస్ట్ పీవైక్యూస్‌లో ఏవైతే పేపర్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన డిసీజెస్ అన్నీ మీకు తెలియాలా. రైట్. అంతే. ఇంకెక్కువ చదవాల్సిన అవసరం లేదు. హనీబీ గురించి మొత్తం తెలుసుకోవాలి. హనీబీ అంటే ఏంటి? దాని యొక్క పర్పస్ ఏంటి? తుమ్మెద ఎందుకండి? చెప్పండి. సార్ తుమ్మెద అంటున్నా. హనీబీ దేనికి? వాట్ ఈస్ ద రోల్? ఎకోసిస్టమ్‌లో పాలినేషన్ సార్. పాలినేషన్. వండర్‌ఫుల్. అంతే. అది బేసిక్ మీకు అది తెలియాలా. చాలా మందికి అది కూడా తెలీదు. మొన్నేదో వాస్ప్‌కి స్టింగ్ ఎందుకు అవసరం అని అంటే పక్క మనిషిని చంపడానికని ఎవడో పెట్టొచ్చాడంట కామెడీగా. అదేదో ఆప్షన్‌లో ఉందంట. సార్ స్టింగ్ అంటే కుట్టడానికే కదా సార్ అని. బాబు అది డిఫైన్ చేసుకోవడానికమ్మా. ఏ జంతువు అంటిల్ అన్లెస్ అది హార్మ్ అవుతదని అది నష్టపోతది అని వచ్చేదాకా అది ఎవరిని హార్మ్ చేయదు. దాని పని అది చేసుకొని పోతుంటది. మనం ఏదో ఒకటి చేస్తే తప్ప దాని ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండదు.
సో దీని మీద ఈసారి వచ్చింది, మొన్న మెయిన్స్లో అనీబీ మీద వచ్చింది FROలో. ఈసారి దేని మీద వస్తుంది? మొలస్కన్స్ మీద రావచ్చు, లేదా ప్రాన్స్ మీద రావచ్చు. మళ్ళీ స్నేక్స్ వస్తాయి, మళ్ళీ స్నేక్స్ పక్క, మళ్ళీ వ్యాస్ప్ వస్తుంది, మళ్ళీ అని ఉన్నదే 4 కాన్సెప్ట్స్ అక్కడ, రైట్? ఆ 3 అది ఎలా డ్యాన్స్ చేస్తుంది, దాని మూవ్మెంట్ ఎలా ఉంటుంది, ఇది మీరు తెలుసుకోవాల్సిన థీమ్. దాని తర్వాత మీకు ఇప్పుడు ఎలా చెప్పాను, DNA ఒక థింగ్, దాని యొక్క డీటెయిల్స్ ఏంటో కూడా చెప్పాను. క్రోమోజోమల్ అబ్రేషన్స్ గురించి నేను క్లాస్ తీసుకుంటాను, DNA గురించి నేను ఒక క్లాస్ తీసుకుంటాను. ఒకటి ఎకనామికల్ జువాలజీలో మీకు ఒక క్లాస్ పడుతుంది ఫర్ షూర్. మిగిలినవన్నీ మీరు చదువుకోవడమే నేను చెప్పినవే, రైట్? ఎకనామికల్ ఫారెస్ట్ ఎకానమీ అయిపోయింది, ఇంకా అసలు ఏం మిగల్లా, మొత్తం డన్. ఇంత క్లారిటీగా మనం ఎకానమీ, మీరు MCQs న్యూమరికల్స్ కూడా చేసేసారు. ఒకసారి ఆ వీడియో చూడండి, న్యూమరికల్స్ ప్రిపేర్ అవ్వండి. రేపు నేనేం చేస్తానంటే, ఇప్పటివరకు ఇంపార్టెంట్ పోర్షన్ చూసుకుంటా వచ్చాం. 8th టాపిక్ కూడా మీకు చాలా క్రూషియల్ రోల్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత ఈ యొక్క ఎనిమల్ డిసీజెస్, బఫెల్లో, క్యాటిల్, షీప్, గోట్, దాని డైజెస్టివ్ సిస్టమ్ తెలుసుకోవాలా మీరు. దాని తర్వాత దానికి వచ్చే జబ్బులు తెలుసుకోవాలా. మన డైజెస్టివ్ సిస్టమ్ మీద క్వశ్చన్ రావడం జరిగింది, నేను ఆల్రెడీ వీడియోలో చెప్పా, కొత్తగా చెప్పబడలే, రైట్? దాని తర్వాత మీకు నెక్స్ట్ ఇంపార్టెంట్ పోర్షన్ ఏంటంటే ఇది ఎకానమీ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేషన్. లెజిస్లేషన్లో ఏపీకి సంబంధించిన యాక్ట్ మటుకు చాలా గట్టిగా అడగడం జరుగుతుంది. మీకు నేను నోట్స్ అయితే ఇచ్చాను. సార్ ఇంత ఉన్నాయి కదా సార్ సెషన్స్ చదవాలా? మోస్ట్లీ మోటామోటీగా చూసుకొని వెళ్ళండి. సో అవి వస్తే బెటర్ రాయండి. సెక్షన్స్ అంటే లోపల ఉన్న సెక్షన్స్ అడిగినప్పుడు చెప్తున్నా. యూజువల్గా యాక్ట్స్లో ఎలా ఉంటుందంటే, చట్టాల్లో ఎప్పుడైనా పనిష్మెంట్స్, ఏదైనా నేషనల్ పార్క్స్ ఉంటే దానికి పర్మిషన్స్ ఎవరు ఇస్తున్నారు, ఏ చాప్టర్ ఏం చెప్తుంది, ఇది బ్రాడ్గా అడుగుతారు. సో అవి చూసుకొని వెళ్తే సరిపోద్ది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి నేను డీటెయిల్గా చెప్పా, కథం. ఇంకా అంతకన్నా నేను ఏం చెప్పను, అది సరిపోద్ది. ఏదైనా అనిపిస్తే నేనే ఇంకా యాడ్ చేసి చెప్తాను, లేదా ఇంకా బెటర్ నోట్స్ ఇవ్వడం అనుకుంటే అప్గ్రేడేషన్ నోట్స్ అనేది అప్లోడ్ చేస్తాను. డన్. యాక్ట్స్ వరకు కొద్దిగా అప్గ్రేడేషన్స్ అండ్ కొన్ని MCQs ఇవ్వడం జరుగుతుంది, చూసుకోండి, సరిపోతాయి, రైట్? కన్జర్వేషన్ యాక్ట్ చెప్పుకున్నాం, రైట్స్ యాక్ట్ చెప్పుకున్నాం, అంటే అదే మీ ట్రైబల్ యాక్ట్. సో ఈ 4 యాక్ట్సే కాకుండా మీకు కొన్ని అదర్ చట్టాలు కూడా ఉంటాయి, అవి కూడా మీరు తెలుసుకోవాలా. వాటర్ పొల్యూషన్ యాక్ట్, విండ్, అది ఏ సంవత్సరం వచ్చింది, బయోలాజికల్ బయోడైవర్సిటీ యాక్ట్, ఇవన్నీ కొన్ని యాక్ట్స్ అనేది మీరు ఏ ఇయర్లో రావడం జరిగింది తెలుసుకోవాలి. నేను అది లిస్ట్ ఇస్తాను, ఇచ్చాను కూడా అనుకుంటా, ఒకసారి చూసుకోండి. ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ మీకు అంత పెద్దగా ఏం అడిగేదానికి లేదు అక్కడ. దాని తర్వాత మిన్సిలేషన్, రిమోట్ సెన్సింగ్, ఫారెస్ట్ మేనేజ్మెంట్, వరుస క్వశ్చన్లు వస్తాయి. శాంప్లింగ్ మీద అయితే న్యూమరికల్స్ కూడా వస్తాయి. రాష్ట్రంలో రాయలేంది మీరు చేయగలిగింది ఏదైనా పార్ట్ ఉందంటే అది మిన్సిలేషను, ఆ ఒక్క ఫారెస్ట్ మేనేజ్మెంట్ చాలా ఈజీగా చేస్తారు, రైట్? దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్, రెన్యూవబుల్ రిసోర్సెస్ యాజ్ యూజువల్. ఇది మీ సిలబస్. దీంట్లో ఇప్పుడు ఎవరికైనా ఏమన్నా డౌట్ ఉన్నాయా? ఇప్పుడు ఏ పార్ట్స్ ఇంపార్టెంటో చెప్పేసా, ఫోకస్ చేయాలో చెప్పా. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చెప్పండి. ఐ విల్ హ్యావ్ ద క్లాస్. చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ అది జనరల్ తెలుగు, అది ఏ బుక్ ఫాలో అవ్వాలా సార్? APPSC ఇంగ్లీష్ ఉందన్నారు, తెలుగు ఒక బుక్ ఉంది జావరి గారు, నేను మీకు గ్రూప్ లోనే పెడతాను, మీ వాట్సాప్ గ్రూప్ లోనే సెండ్ చేస్తాను. సో అక్కడే మీరు చూసుకోండి, రైట్? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్ ఉందా? అంతే సార్, అంతే. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉందమ్మా? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ప్రిలిమ్స్లో ఆల్రెడీ లేట్గా జాయిన్ అయ్యారు, వెనకబడి ఉన్నారు. సో మీకు ఏదైనా ఇన్ బిట్వీన్ డౌట్స్ వస్తూ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పని అయితే ఉంది. తేజస్విని ఒకసారి మైక్ ఆన్ చేసుకోమ్మా. తేజస్విని ఎంతమంది అయ్యారండి? దగ్గరగా గ్రూప్ లో 80 మెంబర్స్ ఏమో ఉన్నట్టున్నారు. చెప్పండి తేజస్విని. సార్ బోత్ FSO ఏంటండి? ఓన్లీ FSO అప్లై చేశాను సార్. ఓకే, FBO అప్లై చేయలేదు, ఫైన్, పర్లేదు. సో అయిపోయిందా? ప్రిలిమ్స్ అయిపోయిందా? ఎస్ సార్. ఎన్ని మార్క్స్ వచ్చాయండి మనకి? 70 సార్. కొద్దిగా బార్డర్ లో ఉన్నారు కదా, 1:22 కాబట్టి సరిపోయింది, లేదా కొద్దిగా రిస్క్ చేస్తున్నట్టే కదా? ఎస్ సార్. GS లో తక్కువ వస్తుందా? ఎస్ సార్. సరే, జిఎస్కి ఏం చేయగలం ఆల్టర్నేటివ్గా? సరే, నాకు ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి, నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చెప్తాను. దాంట్లో కొంతవరకు మీకు షార్ట్ అండ్ క్రిస్పీగా ఉంటాయి, అవి చూసుకొని వెళ్ళిపోండి. మోటామోటీగా మీకు ఎకానమీ, పాలిటీ అవి ఉంటాయి. నేను జావీద్కి ఆల్రెడీ ఇచ్చాను, లేదా జావీద్నైనా కాంటాక్ట్ అవ్వండి. సో మీకు లింక్ అయితే షేర్ చేస్తారు అతను. సో దేర్ బై మీ యొక్క మినిమం నాలెడ్జ్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇప్పుడే ఫస్ట్ టైం చదువుతున్నారా జిఎస్లో? ఎస్ సార్. రైట్, ఒకసారి ఆ వీడియోస్ చూడండి. దెన్ మీకు ఏమైనా అసిస్టెన్స్ కావాలంటే ఇమిజా మేడం కాంటాక్ట్ అవ్వండి. సరే, ఓకే సార్. మీకు 150 మార్కులు ఉన్నాయి మళ్ళీ జిఎస్. వీళ్ళంతా APPSC గ్రూప్ వాళ్ళంటే ఏంటంటే చదివిన వాళ్ళు, మీరేంటంటే కొత్తగా వచ్చేవాళ్ళు. సో అది ఇంకొక చిన్న విషయం, ఎవరైతే కడప రీజియన్కి దగ్గరలో ఉన్నారో వాళ్ళకి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఆఫ్లైన్ క్లాసెస్లో జరిగే టెస్ట్ సిరీస్ను కూడా మన అప్లికేషన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫారెస్ట్ ప్రతి వీకెండ్ మీకు టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క సబ్జెక్ట్ మీద 2-3 సార్లు ఎగ్జామ్ జరుగుతుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు.
డైరెక్ట్గా షీట్గా అప్లోడ్ చేసేస్తాను. ఆ పేపర్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు అవి మీరు ఏంటి ఎగ్జామ్ రాసుకోండి. కీ ఎంత వచ్చిందో మీరే చూసుకోండి. ఆఫ్లైన్ పేపర్ లా ఫీల్ అవ్వండి. చెప్పండి రాజేష్. కంగ్రాచులేషన్స్ రాజేష్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అమ్మా, సూపర్. కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఎస్ సార్, ఎస్ సార్. కాన్ఫిడెన్స్ అలానే ఉంచుకొని మెయిన్స్ క్లియర్ చేయాలా. ఎట్లో కట్లా 19,800 మంది దగ్గరగా దాటి 2,000 మందిలోకి వచ్చాం. అవును సార్. ఈ 2,000 మందిలో నుంచి మనం ఎక్కడికి పోవాలా? 100 మందిలోకి పోవాలా. 100 × 1:2 అంటే 200 మందిలో ఉండాలా. అవును సార్. మళ్ళా మనకి కేటగిరీలు అది సమీకరణలు చాలా ఉంటాయి. అవును వీటన్ని సార్. పట్టుకొని నిలబడాలని అంటే 450 మార్కులు 320 మార్కులు దింపు అవతల పడేయాలి. రైట్, ఓకే ఓకే సార్. ఒక రిక్వెస్ట్ సార్. చెప్పండి. అదే ఎవ్రీ టాపిక్ కి బిట్స్ పివైక్యూస్ ఉన్నాయి కదా సార్. పీడిఎఫ్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు అదే చెప్తున్నా, మీకు ఆఫ్లైన్ లో కోర్స్ అనేది లాంచ్ అవుతుంది. వాళ్ళకి లాంచ్ అయితే వీకెండ్ పెట్టే ఎగ్జామ్స్ అన్నిటిని మీకు ఇచ్చేస్తూ ఉంటా పేపర్ లాగా. ఈ లోపల మీరు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆ సిలబస్ అంతా కవర్ చేసుకుంటారు. మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి, మ్యాథ్స్ మీద ఫోకస్ పెట్టండి. ఫారెస్ట్రీ వాళ్ళకి అక్కడ ఎగ్జామ్స్ జరగగానే ఎవ్రీ వీక్ మీకు టాపిక్స్ ముందే చెప్తాను. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను చూపించాను మీకు. మీరు ఏంటండి పాత వాళ్ళు కాబట్టి మీరు డైరెక్ట్ గా సిలబస్ షీట్ ఇదిగోండి, ఇలా మీరు ఓపెన్ చేసుకోండి డైరెక్ట్ గా సిలబస్ షీట్. 1 సెకండ్ చూడండి. మీకు ఇలా ఓపెన్ చేసుకొని మీరు ఏం చేయాలి, జస్ట్ నేను ఇప్పుడు టాపిక్ ఎలా పెడతాను, నేను ఒక రోజు ఫారెస్ట్ ఇది పెట్టేస్తాను, ప్లాంట్ సైన్స్ పెట్టేస్తాను. మొత్తం ప్లాంట్ సైన్స్ ఉంటుంది, అన్ని పీవైక్యూసే ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, అది మన స్టేటా అంటే నేను చెప్పను. ఏ స్టేట్ అయినా ఇవ్వచ్చు. నేను ఇప్పుడు మన స్టేట్తో ఇచ్చా. ఈసారి కొన్ని అదర్ స్టేట్స్ ఉన్నాయి, సేమ్ టాపిక్స్ ఫాలో అవుతుంటాయి. లేదా ఇంటర్మీడియట్ నీట్ బుక్స్ ఉంటాయి. చాలా మంది బుక్స్ కి అవగాహన లేదంటారు. ఇంటర్మీడియట్ నీట్ బుక్ తెప్పించుకోవాలా ప్రతి ఒక్కరు. సార్ 500 రూపాయలు ఖర్చు అవుద్దేమో, పెట్టండి, తప్పేంలే. అన్నెసెసరీ బిర్యానీలు పెడుతున్నారు. బిర్యానీ మీకు తినొద్దని నేను చెప్పను, కానీ అదొక రకంగా హామీ. నాకైతే పిచ్చి బిర్యానీ అంటే. సో విషయం చెప్తున్నా. సో 500 రూపాయలు పెట్టి బిర్యానీ అక్కడ ఇక్కడ వెళ్ళి తినే బదులు 500 రూపాయలు కూడా పట్టదని 350 రూపాయలు బుక్ పడుతుంది. బుక్కి ఎంత పెట్టినా తప్పలేదు. 10,000 రూపాయలు ప్రిపరేషన్ ఇది. 10,000 పెట్టి మీరు సక్రంగా ప్రిపేర్ అయితే తక్కువ టైంలో 15 రోజుల్లో మీరు సిలబస్ కంప్లీట్ చేసి కూర్చుంటారు. ఈ ప్లాంట్ సైన్స్ మీద మొత్తం వాళ్ళకి చెప్పి వాళ్ళతో పాటు మీకు ఎగ్జామ్ పెడతా. అంటే మీరు ఆన్లైన్ రాసుకుంటారు, వాళ్ళు ఆఫ్లైన్లో రాసుకుంటారు. వాళ్ళకి డౌట్లు వస్తే డైరెక్ట్గా కొడతారు, మీ డౌట్లు వస్తే ఫోన్ చేసి అడుగుతారు. అంతే తేడా. మీడియం ఒకటే, చెప్పే పర్సన్ ఒకటే. అక్కడ కడపకు వెళ్ళి రావాలి, ఆఫ్లైన్ కావాలంటే మీకైతే ఆన్లైన్లో రావచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది పద్ధతి. దాని తర్వాత నాకు ఇంపార్టెంట్ టాపిక్ అనిపించేది ఏంటి, సెకండ్ టాపిక్. ఇది ఎగ్జామ్ పెడతా ఒకరోజు చెప్పాక. దాని తర్వాత నాకు ఇంపార్టెంట్ టాపిక్ అనిపించేది సాయిల్ సైన్స్, అది పెడతా. దాని తర్వాత 6th అగ్రో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ, JFMC అవి పెడతా. దాని తర్వాత 7th టాపిక్ మీద ఎగ్జామ్ పెడతా. అవి కూడా అన్ని పీవైక్యూసే పెడతా, కొత్తగా ఏం పెట్టను. సార్ పేపర్ని మీరు లీక్ చేస్తున్నారు, మీరు అవి చదువుకుంటే అదే వస్తాయి మళ్ళీ తిరిగి ఎగ్జామ్లో, మెయిన్స్లో. మీకు ఇబ్బంది పెట్టే చెప్తాను చూడండి. మెన్సురేషన్ తొక్కేస్తాడు, రిమోట్ సెన్స్, కానీ మీరు ఈజీగా స్కోర్ చేసేస్తారు. మీరు మెన్సురేషన్ ఆడతా పాడతా స్కోర్ చేస్తారు, ఎందుకంటే మీకు ఎంత ఈజీగా చెప్పాలో అంత ఈజీగా చెప్పేసా. దాని తర్వాత సర్వేయింగ్, చాలా మంది సర్వేయింగ్ ఇగ్నోర్ చేస్తారండి. సర్వేయింగ్ చాలా ఇంపార్టెంట్. ఏదో మూల చిన్న పాయింట్గా ఇచ్చాడు, ఇదిగోండి మెన్సురేషన్లో ఇచ్చాడు. ఫారెస్ట్ ఇంజనీరింగ్ అండ్ సర్వే. మీరు బ్రిక్స్ గురించి కూడా చదవాలా. కాంక్రీట్, ఇసుక, మోటారు ఇవన్నీ ఎందుకు యూజ్ అవుతాయి కూడా తెలుసుకోవాలా. ఇవన్నీ మీకు ఇది ఒక సబ్జెక్టే ఉంది అసలు చెప్పాలంటే. FROలో అయితే ఇది ఒక టాపిక్, పెద్ద టాపిక్ ఇది. మీకు దాని యొక్క వెయిటేజ్ కూడా 30 మార్క్స్ దాకా ఇచ్చాడు పోయినసారి మెయిన్స్లో. ఒకసారి చూడాలి అవి కూడా. నేను ఆల్రెడీ చెప్పాను. దీని మీద పీవైక్యూ ఒక పేపర్ని నేను అనలైజ్ చేసి ఒక దీనిలాగా ఇచ్చేస్తాను. ఇప్పటివరకు జరిగిన పీవైక్యూస్ ఈ ఫారెస్ట్ ఇంజనీరింగ్ అండ్ సర్వేయింగ్ మీద. సివిల్ ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకి ఎడ్జ్ అని అనుకుంటారు. చాలా మందికి MCQలకు వచ్చినప్పుడు తప్పులు పడిపోతుంటాయి. చాలా వరకు చేస్తారులేండి, వాళ్ళు నెగిటివ్ చేయాలని లేదు. ఇది యొక్క ఉద్దేశం. రైట్, ఇంకేమైనా డౌట్ అమ్మా రాజేష్? నో సార్. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. చాలా హ్యాపీగా ఉంది దట్ యు గాట్ ఇది అన్నట్టు. థ్యాంక్ యూ సార్. ఆదిత్య చెప్పండి. ఆదిత్య, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ఎవరైతే ఫారెస్ట్రీ ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తారో వితౌట్ ఎనీ ఐడియా ఇప్పటి నుంచి ఎన్ని డేస్ లో కంప్లీట్ అవ్వచ్చు సార్? ప్లాంట్ సైన్స్ నువ్వు ఎట్లా చదివేసావు ఝాన్సీ? తిప్పి కొడితే నీకు ఒక 2 రోజులు టైం ఇస్తా, ప్లాంట్ సైన్స్ కవర్ చేసే. నేషనల్ పార్క్స్ 2 వీడియోలు ఇచ్చాను, ఆ 2 వీడియోలు కవర్ చేయండి. ఫస్ట్ ఆ 2 పడుతుంది, తర్వాత నువ్వు నన్ను కాంటాక్ట్ నేను చెప్తాను నీకేం చేయాలో. ప్లాంట్ సైన్సెస్ అండ్ నేషనల్ పార్క్స్ ఎప్పుడు అడిగినా ఏం అడిగినా చెప్పాలా. ఓకే సార్. దాని తర్వాత నువ్వు నన్ను కాంటాక్ట్ నేను నీకు ఎవరికైనా ఇండివిజువల్ టాస్క్ కావాలంటే ఎవరైనా నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను చెప్తాను. నేనే ఒక పని చేస్తానులేండి, గ్రూప్లో మీకు ఈరోజు టార్గెట్ ఇదని పిక్ చేస్తాను.
మీరు అవి కవర్ చేసుకోండి. ఒక వారానికి ఒక టార్గెట్ ఇస్తాను. వారానికి అది చదువుకోండి. కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళకి. ఇప్పుడే చెప్తున్నా, ఈ వారం మీ టార్గెట్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ప్లాంట్ సైన్స్, నేషనల్ పార్క్స్. డన్. అదే మీ టార్గెట్. రైట్. ఇంకేమైనా డౌటా ఝాన్సీ? నో సార్. మీరు పెట్టిన వీడియోస్‌లో నుంచే చదవాలి కదా సార్? 17 వీడియోలు అవి చూసేసి ఆ! చాలు. ఓకే సార్. ఫస్ట్ అవి కంప్లీట్ చేసేసి దాని మీద హ్మ్. ఇంటర్మీడియట్ నోట్స్ ఉంది అదే. లేదా ఎన్సీఆర్టీ యాప్‌లో మీరు ఎన్సీఆర్టీ టైప్ చేస్తే అక్కడ అప్లికేషన్ వస్తది. దాంట్లో టెక్స్ట్ బుక్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఏం చెప్తానంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్‌నే ఫాలో అవ్వండి అంట. హ్మ్. ఓల్డ్ ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్‌ని ఫాలో అవ్వండి. కానీ ఫోటోసింథసిస్‌కి వచ్చేటప్పటికి 38 ఏటీపీస్ కాదు, సారీ 36 కాదు 38. అది ఎన్సీఆర్టీని ఫాలో అవ్వాలా. సార్ అదేంటి సార్ స్టేట్ బుక్‌లో ఎట్టుంది మీకు రాదేమో అని నా దగ్గర రావద్దండి. అది ఒకసారి 1కి 4 సార్లు వెరిఫై చేసుకోండి. మీరు మీ మాస్టర్‌ని క్వెషన్ చేసే ముందు ఒకసారి మీరు చూసుకొని ఎక్కడ ఏముందో చూసుకొని రండి. అక్కడ ఎన్సీఆర్టీనే స్టాండర్డ్ తీసుకోవాలా. నేను అది కూడా మీ క్లాస్‌లో నేను చెప్పిందే ఫాలో అవ్వాలి. రైట్. అది ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. కొత్తగా ఎవరమ్మా కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి. కొత్తగా కోర్స్ ఎవరు తీసుకోవాలనుకుంటున్నారు? చలో చెప్పండమ్మా. చెప్పండమ్మా. శోభ గారు చెప్పండి. సార్ నథింగ్ సార్. అంటే నాకసలు ఫారెస్ట్రీ గురించి ఏం తెలీదు. ఓకే. ఇప్పుడు ఒకవేళ స్టార్ట్ చేస్తే ఏమవుతది? అంటే ఎన్ని డేస్‌లో అవుతది అన్నది ఒకటి డౌట్ ఉంది. సో ఫైన్. నేను ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది నీకు ఇప్పుడు గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఎఫ్‌బీఓ కూడా ఉందని చెప్పాను కదా సార్. ఓకే. అండ్ ఎఫ్ఎస్ఓ 2 ఉన్నాయి. ఎఫ్‌బీఓ ఏముందంటారా? ఎగ్జామ్ ఉందంటారా? ఎగ్జామ్ ఉంది. అది కూడా మెయిన్స్ ఉంది. ఎఫ్ఎస్ఓ మెయిన్స్ వీళ్ళు కూడా ఉంది. మెయిన్స్ వాళ్ళే అమ్మా. వీళ్ళు కూడా అందరూ ఎఫ్‌బీఓ, ఎఫ్ఎస్ఓ మెయిన్స్ వాళ్ళే. అందరూ సెలెక్షన్ ఎఫ్ఎస్ఓ అని చెప్తున్నారు కదా అందరూ అని. అంటే వీళ్ళు ఎఫ్‌బీఓని కార్నరైజ్ చేసేశారు. వీళ్ళ మెయిన్ ప్రయారిటీ ఎఫ్ఎస్ఓనే. ఎందుకంటే ఎఫ్ఎస్ఓకి, ఎఫ్‌బీఓకి కొంత వేరియేషనే ఉంటదమ్మా. అర్థమైందా? యెస్ సార్. అంటే హ్యూమన్ ఫిజియాలజీని మినహాయిస్తే మొత్తం యాజ్ ఇట్ ఈస్ సేమ్. నథింగ్ డిఫరెంట్. దాంతో కొంత యెస్ సార్. కెమిస్ట్రీ, ఫిజిక్స్ అంటాడు. అది ఏం చిన్న పిల్లలకి ఇచ్చినట్టు ఇస్తాడు క్వశ్చన్స్. సో మీరు దానికోసం సెపరేట్‌గా చదవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఆ కోర్స్ అవసరమో మన ఆఫ్‌లైన్ కోర్స్‌లో ఏదైతే రన్ అవుతుందో దాన్ని సార్ వాళ్ళతో రిక్వెస్ట్ చేసి మీకు ఎఫ్‌బీఓ వాళ్ళకి కొంత సెపరేట్‌గా వాళ్ళ అప్లికేషన్‌లో యాక్సెస్ ఇచ్చేటట్టు నేను చేస్తాను. మీరు గాబరపడాల్సిన ఓకే అవసరం సార్. లేదు. ఒక 20 వీడియోలో, 10 వీడియోలో ఉంటాయి. అవి మీరు చూసేసుకుంటే సరిపోద్ది. రైట్. ఓకే సార్. దానికంటూ పనులన్నీ మానుకొని మేము ఎఫ్ఎస్ఓకి మేము చదవం సార్. మేము మెయిన్ కాన్సంట్రేషన్ ఎఫ్‌బీఓ అనుకుంటే అవ్వదమ్మా. నో సార్. అదేం లేదు. ఎఫ్ఎస్ఓనే అంటే ఎఫ్‌బీఓ కూడా కవర్ అయ్యేటట్టు మొత్తం కంప్లీట్ చేసుకుంటే బెటర్ అని. ఫస్ట్ ఎఫ్ఎస్ఓ కవర్ చేసుకుంటే ఎఫ్‌బీఓ సిలబస్ కవర్ అయిపోద్ది. ఆ! రైట్. ఎందుకంటే అక్కడ యెస్ సార్. ప్లాంట్ సైన్సే, ఇక్కడ ప్లాంట్ సైన్సే. అది మీకు యెస్ ప్లాంట్ సైన్స్ సార్. అని ఇవ్వడు అక్కడ. ప్లాంట్ బాటనీ ఏదో ఇచ్చుంటాడు. అదే ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ ఉంటది. అదే కాకుండా హ్యూమన్ ఇస్తాడు. హ్యూమన్ రెస్పిరేషన్, హ్యూమన్ అంటే ఫిజియాలజీ. ఇక్కడ హ్యూమన్ ఫిజియాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ 2 ఫిజియాలజీస్ ఉంటాయి అక్కడ. యెస్ ఆ సార్. ఫిజియాలజీలో మనం ఇక్కడ ప్లాంట్ సైన్స్‌లో ఇచ్చేస్తాం. ప్లాంట్ ఫిజియాలజీ. సో చెప్తానులెండి మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు యెస్. ఎఫ్‌బీఓలో కన్సర్న్‌గా ఉండేది ఏంటంటే హ్యూమన్ ఫిజియాలజీ మీకు ఇష్యూ ఉంది. అంతేనా? యెస్ సార్. నేను దానికి ఆల్టర్‌నేటివ్ ఇష్యూస్ ఇస్తాను. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. దాని గురించి వదిలేసేయండి. ఇప్పుడు ఓకే ఎఫ్ఎస్ఓ సార్. గురించి మాట్లాడుతున్నా. ఎఫ్ఎస్ఓ ఎందుకంటే ఎఫ్ఎస్ఓ అమ్మ మళ్ళీ చెప్తున్నా. ఎఫ్ఎస్ఓకి చాలా మంచి కెరియర్ ఉంటది. ఫస్ట్ ప్రమోషన్ యూ విల్ బి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్. తర్వాత రేంజ్ ఆఫీసర్. అది. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నుంచి మీరు ఎఫ్ఎస్ఓ రావడానికి చాలా టైం పట్టేస్తది. ఏబీఓ సెలెక్ట్ అయిన వాళ్ళైతే మరీ ఇబ్బంది. టు బి ఫ్రాంక్ చెప్తున్నా. ఏబీఓ నుంచి మీరు రేంజర్ స్థాయికి మీరు రిటైర్మెంట్‌లో కూడా రాలేరు. చాలా కష్టం. దానికి వేరియస్ సమీకరణలు ఉంటాయి. ఈ మధ్యలో రిక్రూట్‌మెంట్ జరిగిందనుకోండి. ఇప్పుడు మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఫారెస్ట్ డిమాండ్ ఎక్కువ పెరిగిపోయింది. రానున్న తరాలు ఏంటంటే డైరెక్ట్ ఎఫ్ఎస్ఓలు, ఎఫ్ఆర్ఓలు నోటిఫికేషన్లు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కోర్టులో కేసు అయితే మళ్ళీ అది క్లియర్ కాకపోతే మళ్ళీ నోటిఫికేషన్ ఉంటది ఎఫ్ఆర్ఓ. సో మళ్ళీ మీరు అందరూ చదువుతారు. ఎందుకంటే ఆల్మోస్ట్ సిలబస్ చదివేసి ఉంటారు కాబట్టి. అవును. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎఫ్ఎస్ఓ సిలబస్ మ్యాండేటరీ. మొన్న మా వాళ్ళు ఎవరు కూడా చదవాల. మీరు ఎవరైనా చదివారండి? దిలీప్ అండ్ ఫాలోడ్ బై జోష్న ఎవరైనా చదివారా ఎఫ్‌బీఓకి సెపరేట్‌గా? చదవాలా ఎఫ్బిఓకి ఎఫ్ఎస్ఓదే యాక్చువల్లీ చెప్పండి. ఎఫ్బిఓలో చాలా బిట్లు పెట్టాము. ఓకే. అంటే అయ్యాలండి నేషనల్ పార్క్స్, ఎకాలజీ, బయోడైవర్సిటీ ఇవే వచ్చి ఉంటాయి. కొత్తగా ఏమొస్తాయి అక్కడ? అంతే. మీకు ఇప్పుడు మెయిన్స్ కాబట్టి మీకేం అడుగుతానంటే హ్యూమన్ ఫిజియాలజీని టచ్ చేస్తాను. ఆ ఫిజియాలజీలో నేను చెప్తాను మీకు ఎక్కడెక్కడ ఏంటంటే. లేకపోతే దానికి ఒక కోర్స్ పెడతాను. అది ఒక మినిమల్ ప్రైజెస్ పెడతాను. ఒక 1000 ఎంతో కొంత. సో దాన్ని చూసుకొని మీరు ఆ 10 వీడియోలు, 20 వీడియోలు చూసుకొని డన్ అయిపోద్ది అక్కడికి. అది దాని యొక్క ప్రాసెస్. సార్ ఇప్పుడు ఫారెస్ట్రీ మొత్తం కవర్ చేయడానికి ఎంత టైం పట్టొచ్చు సార్? ఇప్పుడు 17 వీడియోలు ఉన్నాయి మేడం. ఈ 17 వీడియోలు మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. మీరు చూసి ఒక వారం టైంలో మీరు ఆ 17 వీడియోలు కవర్ చేయగలరు అని నేను నమ్ముతా. అది ఓకే సార్. మీరు అది ఒక రోజులో కంప్లీట్ చేయొచ్చు. టు బి ఫ్రాంక్ 2 రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు. ఏంది ప్లాంట్ సైన్స్ ఒక్క టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. ఓవరాల్ చెప్పడంలా.
అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒక రోజుకి ఎన్ని వీడియోస్ వినగలుగుతున్నారు అండ్ ఎంత రిటైన్ చేసుకోగలుగుతున్నారు, ఎంత రివిజన్ నేనైతే ఒకటే చెప్తానబ్బా, ఎవరైతే ఫ్రెషర్గా స్టార్ట్ అవుతారో వీడియో వినండి. వీడియో విన్నాక నేను వీడియోలోనే చెప్తాను, మోస్ట్లీ ఏం చెప్తాను, రీకాల్ చేస్తూ చెప్తాను, ఎంసీక్యూస్ చేస్తూ చెప్తాను, సో మర్చిపోరు. అప్పుడు మీరు ఒకసారి వెంటనే టెక్స్ట్ బుక్, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ని ఒకసారి రీడ్ చేసి, టెక్స్ట్ బుక్ చదవమన్నాను కదా అని ప్రతి లైన్ ఈజా, ఆరా, అద్దా, ఇది ఆహా ఎలా చదవాలంటే పదం ఏంటి, దాని ఉపయోగం ఏంటి, ఫారెస్ట్రీ బాటనీ మొత్తం అలానే తిరుగుతుంది, అది అంటే ఏంటి, అది దేనికి ఉపయోగపడుతుంది, దాని యొక్క రోల్ ఏంటి, ఇక్కడ ఎందుకు ఉపయోగపడుతుంది, అది అలా చదవాలా. అలానే చెప్పాను, అలానే మీకు నీట్ బుక్ తెచ్చుకోవాలా, పీవైక్యూ బుక్. ఆ పీవైక్యూ బుక్లో అది చదివి ఆ క్లాస్, సరే క్లాస్ అయిపోగానే ఆ పీవైక్యూ బుక్ తీసి చేయండి. మ్యాక్సిమం ఎన్ని చేయగలుగుతున్నారో మీకు క్లారిటీ వస్తుంది. దెన్ మీకు యాడ్ ఆన్స్ కావాలంటే మీరు పెన్ పెట్టుకొని రాసుకోండి. ఇంకా నీట్లో ఎయిమ్స్ అవి ఇవి అని ఉంటాయి, చాలా డెప్త్గా ఉంటాయి, అంత డెప్త్ మీకు అనవసరం. మళ్ళీ మీరు ఎయిమ్స్ అవన్నీ తాకొద్దండి, మీరేం నీట్ మెడికల్ ఎంట్రన్స్ పోవడం లేదు, యు ఆర్ గోయింగ్ ఫర్ ఫారెస్ట్రీ ఎగ్జామ్. అర్థమైందా మేడం? ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు ఇందాక మీరు ఎన్సీఆర్టీ బుక్స్ కోసం చెప్తున్నారు కదా, ఎన్సీఆర్టీ అప్లికేషన్ ఉంటుంది, మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎన్సీఆర్టీ యాప్ అని కొడితే మీకు ఆ యాప్ వస్తుంది. అక్కడ మీకు ఆ అప్లికేషన్లో నీట్గా బయాలజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అని 2 ఉంటాయి, ఇంటర్మీడియట్. సో 11th క్లాస్ అని కొట్టారంటే 11th క్లాస్ టెక్స్ట్ బుక్స్ అన్ని డౌన్లోడ్ అవుతాయి, ఒక బయాలజీ బుక్ లైక్ డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో ఫిజియాలజీ టాపిక్ అనేది ఉంటుంది అనుకుంటా, ఫస్ట్ ఇయర్లోనే ఉంటుంది. అక్కడైతే ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. మీకు మన ఏపీపీఎస్సీలో ఏపీ ఇంటర్మీడియట్ బుక్లో అయితే సెకండ్ ఇయర్లో మీకు ఫిజియాలజీ రావడం జరుగుతుంది. అది రైట్. ఇంకేమైనా డౌటా? మీకు డైలీ టాస్క్ ఇస్తాము, మీరు 2-3 వీడియోస్ చూసుకోండి, రైట్. నేను చెప్తాను, అప్పుడు నేను ఆ టెస్ట్ రిలవెంట్ కూడా మీకు ఇస్తాను. అక్కడ ఉన్నాయి, అప్లికేషన్లో ఉన్నాయి టెస్ట్లు, మీకు ఆ టెస్ట్లోకి వెళ్ళి ఆ టెస్ట్ రాయండి అమ్మా అంటాను. ఎందుకంటే వీళ్ళందరూ రాశారు, ఫిలిమ్స్, ఈ దిలీప్, ఈ జోష్నా గారు, అలానే ఈ మాధవి, మోహన్, వీళ్ళందరూ, మోహన్ కుమారి మేడం, వీళ్ళందరూ రాశారు. మీకు ఆ డౌట్ ఏం లేదు, మీకు అవి చెప్తాను, అవి రాసుకుంటారండి. కాకపోతే మీరు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. పాపం ఇంకా మా వాళ్ళకి ఫస్ట్లో జాయిన్ అయిన వాళ్ళకి కొద్దిగా గజిబిజిగా ఉంది వాళ్ళ అప్లికేషన్, కానీ మీకు చాలా క్లియర్గా ఇచ్చాను, రైట్. చాలా స్పష్టంగా వీడియో క్లియర్గా చదువుకోవచ్చు, రైట్. ఇంకేమైనా డౌట్ ఉందా? సరే, త్వరగా జాయిన్ అయిపోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇదిగో ఇంతమంది ఉన్నారు, మీకు ఓపెన్గా అడగండి, లైక్ ఎలా ఉందో ఏంటో, సో విల్ గెట్ టు నో ద డీటెయిల్స్ అబౌట్ కోర్స్. ఓకే సార్. మీరు ఇప్పుడు అడగండి సార్, ఇప్పుడు జిఎస్ కోసం ఎవరో మేడం కి సజెస్ట్ చేశారు కదా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, అప్పుడు నాకు కూడా కొంచెం షేర్ చేస్తారు. షేర్ చేస్తానండి, మీరు కంగారు గాబరపడాల్సిన అవసరం లేదు. ముందు జరిగే ప్రాసెస్ మీకు ఇక్కడ ఫారెస్ట్రీ, మ్యాథ్స్ మీకు ఇంపార్టెంట్ అండి, రెండిట్లో ఉంటాయి. ఎక్స్ట్రాగా చూసుకోవాల్సిన జిఎస్ అనేది ఏపీఎస్సీ చదివిన వాళ్ళకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి. అంటే లాస్ట్ టైం నేను మీతో ఫోన్ మాట్లాడేటప్పుడు మీరు అన్నారు కదా, వాళ్ళు మనం ఎంత చదివినా సరే కొన్ని ట్రిక్కీగా వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ డిఫరెంట్ గా వస్తాయి జిఎస్ లో అని. అవును, ఇప్పుడు 150 క్వశ్చన్స్ కి ఒక 30-40 క్వశ్చన్లు ఇబ్బంది పడతాయి జిఎస్ లో, ఎందుకంటే అది జిఎస్ అనేది సముద్రం. మీరు ఈ రోజు చదవడం కూర్చుంటే ఒక 50 ఏళ్ళు అయినా కూడా జిఎస్ అనేది కంప్లీట్ అవ్వదు. జిఎస్ అనే కాదు, ఏ సబ్జెక్టు కవర్ అవ్వదు, కానీ కంపారిటివ్లీ మీకు స్కోరింగ్ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, ఫారెస్ట్రీ, ఫైల్ కంపేర్ టు జిఎస్. చాలా మంది అనుకుంటారు, సార్ జిఎస్ లో మాకు చాలా పట్టుంది సార్ అంటాడు. అక్కడ న్యూమరికల్స్ ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ బడ్జెట్ ఉందనుకోండి అమ్మా, దాంట్లో మీరు చదవండి, మీరు చూడండి, ఎంత చదువుతారు మీరు హ్యూమనే, నేను హ్యూమనే, లిటరల్లీ ప్రతి ఒక్క క్యాలిక్యులేషన్, ప్రతి ఒక్కటి సవరణ గుర్తుపెట్టుకోవడం అవ్వదు. ఇప్పుడు రాజ్యాంగం చాలా మంది చాలా బాగా చెప్తారు, వాళ్ళకు కూడా కొన్ని సడన్గా కొన్ని సెషన్స్లో ఇవి అడిగితే చెప్పలేరు. సో అంత మాత్రాన ఆ సబ్జెక్ట్ మీద పట్టు లేదని కాదు, ఆ టైంకి అది వర్కౌట్ అవుతూ ఉంటాయి. కానీ మీ పని మీరు చెయ్యాలా, మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ వస్తాయో ఒక మైండ్లో ఒక సెట్ పెట్టుకోవాలా. స్టార్టింగ్గా మీరు ఫ్రెషర్గా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి 75 మార్కుల నుంచి 90 మార్కులు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నెగిటివ్స్ అన్నీ పోయాక. అది చాలా మంచి స్కోరు, చాలు. ఇప్పుడు 150 దిలీప్ చేయాలనుకుంటాడు, కానీ దిలీప్ అవుతుందా 150? 100% ఈ రోజు రాసిమంటే రాసిస్తా. 100% దిలీప్ కెనాట్ స్కోర్ 150/150. నాట్ ఓన్లీ ఇన్ దట్, ఈవెన్ మ్యాథ్స్లో కూడా స్కోర్ చేయలేరు అబ్బాయి, ఎవరు చేయలేరు. పోనీ నన్ను కూర్చోబెట్టండి, ఈవెన్ ఐ కాంట్ డూ. లేదా మీకు జిఎస్లో ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్న వాళ్ళని కూర్చోబెట్టండి, లేదా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, నో వన్ కెన్ డూ 150/150. ఖచ్చితంగా అక్యురసీ దెబ్బతింటది. 130, 120 ఇట్ వుడ్ బి ద బెస్ట్ స్కోర్. స్టేట్ టాపర్ ఇంకా 120 వస్తాడు జిఎస్, రైట్. సో వదిలేసేయండి, ఎక్స్ట్రీమ్స్ గురించి వద్దు, మనకి ర్యాంక్ వచ్చే విషయం కావాలా. 1:2లో మనం ఉండాలా అని అంటే జస్ట్ 80 మార్క్స్ టు 110 మార్క్స్ ఈ రేంజ్లో ఉంటే సరిపో, రైట్ శోభ? Yes sir, yes sir. Thank you sir. No sir. అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ పేపర్స్ గురించి బుక్స్ అక్కడ నుంచి సెండ్ చేస్తాను అన్నారు.
శోభ అదే గారు వాళ్ళకి ఆఫ్లైన్ ఇచ్చేది ఇక్కడికి సెండ్ చేస్తాను అన్నారు. సెండ్ చేస్తానని నేను చెప్పలా. పాసిబిలిటీ ఉంటే నేను అక్కడి నుంచి మీకు అప్లికేషన్లో మీకు సెండ్ చేయించడం జరుగుతుంది. లేదంటే నేను కొన్ని రిఫరెన్సెస్ బుక్స్ చెప్తాను, మీరు అవి తెప్పించుకొని చదవడం. ఇంగ్లీష్కి లిటరల్గా కాంప్రహెన్షన్స్ అంటే అక్కడ ఒక పారాగ్రాఫ్ ఇస్తారండి. మీరు ఒకసారి పీవీక్యూ చూడండి, దాని తర్వాత నేను రిఫరెన్సెస్ చెప్తాను, మీరు ఎక్కడి నుంచి చదవాలో చెప్తాను. దెన్ యూ ఫోకస్ ఓకే రైట్. ఓకే కొత్తగా సార్. ఇంగ్లీష్ గురించి తెలుగు గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు కూడా ఒక వీడియో పాపం ఒక మేడం చాలా బాగా చెప్తారు తను, అది కూడా మీ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. తను కూడా యాక్సెస్ మీరు ఫాలో అయిపోండి, సరిపోద్ది. చాలా ఎక్కువ మీరు చదవలేరు, ఇంత గోల్లో మీరు హంగామాగా ఉంటుంది. అమ్మా 1:2 అంటే ఏంటో అంటారు. సింపుల్గా చెప్తున్నా, 280 నుంచి 260 మార్కులు వచ్చినా కూడా అందరూ 1:2లో ఉంటారు. ఇది 450కి 260 మార్కులు రావాలంటే ఇటు ఒక 100 అటు ఒక 100, మ్యాథ్స్ ఒక 100, ఫారెస్ట్రీ ఒక 100, 200 అక్కడే. ఒక 60 మార్కులు జిఎస్లో వచ్చేసిందంటే అయిపోయింది, 1:2లో ఉంటారు. ఇంకొక విషయం, 2019లో టాపర్ మార్క్ వచ్చేసి 259.66, సమ్వేర్ 260 మార్కులు ఫస్ట్ ర్యాంకర్. అది లాస్ట్ క్యాండిడేట్ ర్యాంక్ సెలెక్టర్ ర్యాంకర్ 180 170, ఇది 450కి. సరే, అటు ఇటు న్యాయం జరిగింది అనుకో, 5 ఏళ్ళు అటు ఇటు గడిచింది. సో 5 ఏళ్ళ కాంపిటీషన్ వేరు ఉంది అనుకుందాం. సరే, తల్లి బిడ్డ న్యాయం ఒక 20-30 మార్కులు ఎక్స్ట్రా ఉందనుకో, 300 మార్కులు ఫస్ట్ ర్యాంకర్ స్కోర్. రైట్. సరే, ఫస్ట్ ర్యాంకర్ వదిలేండి అబ్బా, ఎవడో ఒకడు పేపర్ ఈజీగా ఉంటే ఇంకో 40 మార్కులు పుష్ కూడా చేయొచ్చు. కానీ మనకు కావాల్సింది కట్ ఆఫ్ ర్యాంక్. కట్ ఆఫ్ అనేది అలానే ఉంటుంది, 270 260. అందరూ ఉద్యోగాలు వస్తాయి, ఫారెస్ట్ని ఇగ్నోర్ చేయొద్దు. సార్ ఇంతే చెప్తున్నారా, మీకు అంతే అవసరం. మీకు తర్వాత రివిజన్ క్లాస్ ఒకటి తీసుకుంటాను, డన్. ఒకవేళ మనం టర్నింగ్ పాయింట్ ఇన్స్టిట్యూషన్లో ఆఫ్లైన్ వీడియోస్ ఏమన్నా మనం వాళ్ళకి ఇస్తుంటే అవి బెటర్ అనిపిస్తే మీకు కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది, అక్కడ వచ్చే పేపర్స్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది నా నుంచి మీకు జరగబోయే అడ్వాంటేజెస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్, నో సార్. రైట్, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, అది అకార్డింగ్లీ స్టార్ట్ చేసేయండి, త్వరగా జాయిన్ అయిపోండి. లేదా మీకు ఏమైనా యా డౌట్స్? సార్, రేపు మార్నింగ్కి మీకు కాల్ చేస్తాను. షూర్. ఇంకా ఎవరండి? సంజయ్ కుమార్ ఫాస్ట్ మైక్ ఆన్ చేసుకున్నప్పుడు కొద్దిగా మాట్లాడండి, లేదంటే ఇట్స్ డన్, ఐ కెన్ టేక్. ఇంకెవరండి? మోహన్ కుమారి గారు. సార్ నా పేరు సాయి సుధీర్ సార్. సాయి సాయి సుధీర్ సార్. నాకు తెలుసులే, చెప్పండి సుధీర్ గారు, చెప్పండి. సార్ అది యాక్చువల్లీ నాది అంటే 10 minutes బ్యాకే జాయిన్ అయ్యా సార్. నేను FSO క్వాలిఫై అవ్వలేదు, ఓన్లీ FBO క్వాలిఫై అయ్యా సార్. ఏమైంది సాయి సుధీర్ గారు, ఎందుకు కాలేదు? అంటే నాది ఆగస్టు స్టార్టింగ్ లో జాయిన్ అయ్యా సార్, దానివల్ల నేను అవ్వలేకపోయా. అది నా ప్రాబ్లమ్ సార్, లేట్ గా జాయిన్ అయ్యాను. సో నాకున్న అందుకని సార్ 57 సార్. ఒక్క 3 మార్కులు తెచ్చేసుకోండి, అయిపోయింది. అదే 62 ఏమో ఉంది కట్ ఆఫ్, 3-4 మార్కుల్లో ఉంది అంతే. అదే సార్, అది అవ్వలేదు, నాదే తప్పు, లేట్ గా జాయిన్ అయ్యి FPO అయింది సార్. కొంచెం దానికి నాకు మీ గైడెన్స్ కావాలి సార్. FPO కొంచెం నేను ఈ శోభ మీకు నేను చెప్తానులేండి. ఇంకొక విషయం, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయాను. ఎవరైతే FSO క్వాలిఫై అయ్యారో మీకు ఒక సపరేట్ గ్రూప్ అనేది నేను ఇప్పుడు మీకు ఉండడం జరుగుతుంది. ఇంకా నుంచి FSO వాళ్ళకి మాత్రమే రన్ అవుతుంది అది, ఓకేనా? ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ దీంట్లో జాయిన్ అవ్వండి. మీన్స్ ఎవరైతే క్లియర్ చేశారో వాళ్ళు ఒక్కసారి నాకు టెక్స్ట్ చేయండి, ఇండివిజువల్గా టెక్స్ట్ చేయండి, సార్ క్వాలిఫైడ్ అంటాను. అప్పుడు నేను ఎవరైతే టెక్స్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆ గ్రూప్ ఇస్తాను. ఎందుకంటే చూడండి, చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు, వాళ్ళు చెప్పడం లేదు ఎంతమంది ఏంటి అని. వాళ్ళు క్వాలిఫై అవ్వరా లేదా కొద్దిగా నామోషి ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏదో బాధగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వడం అనవసరం. ఎవరైతే క్వాలిఫై అయ్యారో, ఎవరైతే ర్యాంకర్స్ మనకు అవసరమో వాళ్ళకి ఒక సపరేట్ గ్రూప్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే నాకు ఇండివిజువల్గా సార్ క్వాలిఫైడ్ అని పెట్టండి, ఇంకేం పెట్టాల్సిన అవసరం లేదు, క్వాలిఫైడ్ అంతే. నేను గ్రూప్ లింక్ షేర్ చేస్తాను. మోస్ట్లీ రేపు మార్నింగ్ అంతా మీకు ఆ గ్రూప్స్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా ఆ గ్రూప్లో యాక్యురేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రూప్లో కొంతమంది అటు ఇటు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అన్నెసెసరీ కాంప్లెక్సిటీని అదే అటు ఇటుగా ఇబ్బందులు లేకుండా యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ని ప్రొసీడ్ చేద్దాం. రైట్. ఇంకేంటి సుధీర్ గారు, మీకైతే నేను హెల్ప్ చేస్తాను, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకోసమైనా ఒక కోర్స్ లాంచ్ చేసి దాంట్లో మీకు ఫిజియాలజీ వరకు నీకు ఒక టాపిక్ ఇచ్చేస్తాను. రైట్. ఇంకా ప్రాక్టీస్ ఎలాగా నీ దగ్గర ఉంది. సార్ ఓపెన్ కట్ ఆఫ్ ఎంత సార్? ఓపెన్ కట్ ఆఫ్ సంజయ్ చెప్పండి, పర్లేదు. ఓపెన్ కట్ ఆఫ్ ఎంత సార్? లాస్ట్ మార్క్ ఎంత? లాస్ట్ మార్క్ అనేది తెలియదు కానమ్మా, కాకపోతే 62 to 64 లోపలే ఉంది కట్ ఆఫ్, ఇదైతే చెప్పగలం. రైట్. ఓకే సార్. సార్ ఇప్పుడు మీ యొక్క కోర్సు నేను ప్రింటబుల్ ఫార్మాట్ అయినా సార్, PDF అదంతా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. అదే సివి కల్చర్ మటుకు నోట్స్ రాసుకోవాలన్నారు, అది కొంచెం ఎక్కువ టాపిక్. సిల్వీ కల్చర్ ఒకటే నోట్స్ రాసుకోవాలి. ఒక 7 వీడియోలు ఏమన్నట్టే మీరు షార్ట్ నోట్స్ రాసుకోండి, ఓకేనా?
అట్లాగే సార్. ఇక్కడ ఓకే, ఎక్కువ థ్యాంక్ యూ పెద్ద సార్. డిస్కషన్లు ఉండవు. మనం చెప్పుకొని ఇంత చాటబారదని చెప్పం. వీళ్ళ స్టూడెంట్స్కి తెలుసు సిల్వికల్చర్ అంటే ఏంటి అంటాం. సార్ సరిపోద్దా అంటే అదే అడుగుతారు. మీరు అంతకన్నా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ 2 బ్యాచ్‌లని రన్ చేశాను. ఐ నో వెరీ వెల్. మీరు గాబరా పడాల్సిన అవసరం లేదు. ఏదైనా అవసరం అయితే నేనే ఇస్తాను. రైట్? కంగారు పడాల్సిన అవసరం లేదు. రైట్? ఇంకేదైనా మీకు లైక్ నోట్స్ కావాలంటే నేను వేరేవి కూడా మీకు చెప్తానులేండి తర్వాత. మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. అక్కడ ఆ నోట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఏమైనా డౌట్స్? రైట్. షల్ ఐ టేక్ ఎ లీవ్? జోష్నా చెప్పండి. చాలు. ఫాస్ట్. యూటిలైజేషన్ ఏమైనా క్లాసెస్ తీసుకుంటారా సార్? ఉంది కదా, యూటిలైజేషన్, ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఈ 2 ఉన్నాయి. ఇంకొకటి మిస్‌లేనియస్ వీడియోలో ఒకటి ఉంది. డిఎన్ఏ అవి వాటికి సంబంధించి. ఓకే. రైట్? ఇంతకుమించి ఏమైనా డౌట్ ఉందా జోష్నా? ఓకే. వీడియో చేస్తాను. ఓకే సార్. థాంక్యూ. మీకు నో సార్. టాపిక్స్ పెట్టేస్తాను. ఆ టాపిక్ వైస్‌గా వీకెండ్ ఎగ్జామ్స్‌కి ఈళ్ళు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా చదవనీయండి. మీరు గాబరా పెట్టొద్దు. అందరికి కలిపి ఒకేసారి ఎగ్జామ్ తీసుకుంటాను. అది కూడా స్టార్టింగ్ విత్ ప్లాంట్ సైన్స్. రైట్? ప్లాంట్ సైన్స్‌లో మార్కులు బాగా తెచ్చుకోవాలంటే పీవైక్యూస్ చదువుకోవాలా. నేను ఎగ్జామ్ పెట్టేదాన్ని మీరు ఇది చేసుకోవాలా. దిలీప్ కూడా ఏదో ట్యూబర్‌లో తప్పు పెట్టాడంట. పొటాటోలో కూడా ఏదో తప్పు పెట్టాడు. నేను ఇంకా ఆనియన్ మీద వచ్చిందనుకున్నా, పొటాటో మీద వచ్చింది క్వెషన్. అది కూడా మీ క్లాస్‌లోనే చేయించాను. స్టిల్ మనోడు మిస్టేక్. లేకపోతే 100 మార్కు టచ్ చేసేవాడు. హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. తప్పు పెట్టండి, కరెక్ట్ పెట్టావా ఆన్సర్? అది రైటే పెట్టా. నైస్. ఆ, అదే కదా నువ్వు టెక్స్టుల్లో రాసి ఓకే మోహన్ కుమారి మేడం చేసిందండి తప్ప ఆమె. మేడం చేశారు. సరేలేండి. మేడం ఉన్నారా? తిట్టుకునేది ఏం లేదు కదా మేడం? చాలు. ఏదో తిట్టుకునేది ఉందా మనల్ని? ఉన్నాం సార్. చెప్పండి సార్. తిడతారా ఏంటి ఇప్పుడు? ఏం లేదు సార్. లేదు కదా? ఒక క్వశ్చన్ తప్పు చేశారు కదా అది మీరు? ఏం లేదు. ఒక క్వశ్చన్ ఏం సార్, చాలా వరకు మిస్టేక్ చేసే వచ్చినాను. ఇది మీరు చేసి కూడా అక్కడ పోయి తప్పు చేశారు కదా. యాస్టీస్ ఇక్కడ చేసి కూడా అక్కడ పోయి. సరే. అసలు స్నేక్స్ అయితే పెట్టలేదు, చాలా తప్పుగా చేసిన. పెట్టలేదంటే నేను ఏం చెప్పాలమ్మా? 5 స్నేకులు చదివిచ్చే ఆ జోష్నా గారు అయితే గత 4 ఏళ్ళుగా అదే చదువుతున్నట్టున్నారు. అలా ఉంది ఆ స్నేక్స్ పరిస్థితి. 5 స్నేకులు 5 నిమిషాల పని. సరే. సరే సార్. ఐ నెవర్ డూ దిస్ మిస్టేక్ నెక్స్ట్ టైం. ఈసారి నెక్స్ట్ టైం లేదు, డైరెక్ట్ మెయిన్సే. ఇంకా ఎక్స్క్యూజ్ లేదు, డైరెక్ట్ యుద్ధమే. కొద్దిగా జాగ్రత్తగా యూస్ చేసుకోవడమే. చలో, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ రేపు ఫెస్టివల్ ఉంది మా ఇంట్లో. సో మీరు ఎవరికి రేపు క్లాసెస్ లేవు. ఎల్లుండి నుంచి క్లాసెస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్.